ప్రీవియస్ క్లాస్లో మనం బేసిక్ సెర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ చూసామండి. సో ఈరోజు క్లాస్లో నేను కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అంటే ఏంటి, కీవర్డ్ ప్లానర్ టూల్ ఎలా యూస్ చేసుకోవాలి, గూగుల్ యాడ్ అసెట్స్ ఎలా యాడ్ చేయాలి మన యాడ్కి అనేది నేను చెప్తాను. సో తర్వాత అడ్వాన్స్ సెర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్కి వెళ్ళొచ్చు అనమాట ఇవి అర్థమైతే. సో ఫస్ట్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్. కీవర్డ్ అంటే ఏంటండి? Search engine. ఎస్, సర్చ్ క్వేరీ ఆర్ సర్చ్ టర్మ్ని కీవర్డ్ అని అంటాం. ఇప్పుడు Yeah. గూగుల్ యాడ్స్లో మనం కీవర్డ్స్ అనేది ఇస్తున్నాం గూగుల్కి. ఎందుకు ఇస్తాం ఈ కీవర్డ్స్? అంటే లైక్ కస్టమర్స్ కి అర్థం అయ్యేటట్లు. సో సింపుల్గా చెప్పాలి అంటే గూగుల్ యాడ్స్లో మనం కీవర్డ్స్ ఎందుకు ఇస్తామంటే, సో ఇఫ్ సమ్వన్ సర్చెస్ విత్ దట్ కీవర్డ్ వీ వాంట్ గూగుల్ టు షో అవర్ యాడ్. సో ఎవరైనా సరే ఈ కీవర్డ్తో సర్చ్ చేసి నా యాడ్ చూపించు అని గూగుల్కి చెప్తూ మనం ఒక లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అనేది గూగుల్కి ఇస్తాం. సో ఆ కీవర్డ్స్ కూడా ఎలాంటివి ఇస్తాం? రిలవెంట్ కీవర్డ్సే ఇస్తాం. సో ఇర్రిలవెంట్ కీవర్డ్స్కి నా యాడ్ కనిపిస్తే ఏమవుతుంది? నేనే మనీ లాస్ అవుతా, వేస్ట్ ఆఫ్ ఇట్ అది. సో రిలవెంట్ కీవర్డ్స్కి మాత్రమే మన యాడ్ అనేది కనపడాలన్నమాట. అప్పుడే మనకు క్లిక్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా మనం ఖర్చు పెట్టే మనీకి వాల్యూ అనేది ఉంటుంది. ఈ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అంటే ఏంటి? సో దీస్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ కంట్రోల్ హౌ క్లోజ్లీ a search query has to match with our keyword in order for our ad to show. సో సింపుల్గా చెప్పాలి అంటే కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అనేటివి 4 ఉంటాయండి. సో ఇవి ఏం చేస్తాయంటే దే విల్ కంట్రోల్ థింగ్స్ లైక్, సో ఇప్పుడు యూజర్ ఎవరైనా సరే ఒక సర్చ్ క్వేరీ సర్చ్ చేశాడు గూగుల్లో. ఈ సర్చ్ క్వేరీకి మన యాడ్ కనపడాలా వద్దా, సో ఈ సర్చ్ క్వేరీకి రిలవెంట్గా ఉందా లేదా మన యాడ్, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ కంట్రోల్, సో యూజర్ సర్చ్ క్వేరీ మన కీవర్డ్తో ఎంత క్లోజ్గా మ్యాచ్ అవుతా ఉంది, సో రిలవెంటా కాదా, రిలవెంట్ ఉందా లేదా, కనపడాలా వద్దా యాడ్ అనేది ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ అస్ షో యాడ్ టు మోర్ పీపుల్ అండ్ ఆల్సో రైట్ పీపుల్. సో ఎంత ఎక్కువ మందికి కనపడుతుంది అనేది కాదండి, ఎంత కరెక్ట్ పీపుల్కి కనపడుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు 100 మంది ఇర్రెలవెంట్ పీపుల్కి కనపడేదానికన్నా 10 మంది రిలవెంట్ పీపుల్కి కనపడడం ఇంపార్టెంట్ కదా, ఎస్. రైట్? సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి నా యాడ్ కనపడేది వేరు. సో జస్ట్ ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి ఆర్ఎల్స్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి నా యాడ్ కనపడేది వేరు. సో ఇట్ ఎస్. కంట్రోల్స్ అవర్ యాడ్ టు షో అప్ టు రైట్ పీపుల్. సో కరెక్ట్ పర్సన్స్కి మన యాడ్ కనపడేదానికి ఈ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో ఈ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అనేవి మెయిన్లీ 4 ఉంటాయండి. సో దే ఆర్ బ్రాడ్ మ్యాచ్, phrase match, exact match అండ్ నెగటివ్ మ్యాచ్. దీస్ ఆర్ 4 టైప్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్రాడ్ మ్యాచ్. సో బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి? సో ఇది ఒక డిఫాల్ట్ మ్యాచ్ టైప్ అండి. సో బై డిఫాల్ట్ మనం బ్రాడ్ మ్యాచ్లోనే కీవర్డ్స్ అన్నీ కూడా స్పెసిఫై చేస్తాం అనమాట. సో ఒకవేళ ఈ బ్రాడ్ మ్యాచ్లో కనుక మనం కీవర్డ్ స్పెసిఫై చేస్తే ఏమవుతుంది? సో గూగుల్ షోస్ యాడ్ టు ఎనీ వన్ ఇఫ్ ఇట్ థింక్స్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. సో ఇప్పుడు మన కీవర్డ్ ఏంటనుకున్నాం? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేది మన కీవర్డ్ అని అనుకుందామండి. అలా ఎస్. అనుకుంటే, సో ఈ బ్రాడ్ బ్యాచ్లో కనుక మనం కీవర్డ్ అనేది డిఫైన్ చేస్తే గూగుల్ ఏం చేస్తుందంటే, సో ఈ పర్టికులర్ కీవర్డ్కి రిలవెంట్గా ఎవరు సర్చ్ చేసినా సరే వీళ్ళ యాడ్ అనేది చూపించేయాలి. సో ఓకే. ఈవెన్ ఇఫ్ దే డోంట్ యూజ్ అవర్ ఎగ్జాక్ట్ వర్డ్స్. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఇలా సర్చ్ చేయకపోయినా పర్లేదు. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆర్ఎల్స్, సో ఆన్లైన్ మార్కెటింగ్ కోర్స్ అలా. సో ఈ పర్టికులర్ కీవర్డ్కి రిలవెంట్గా ఏం సర్చ్ చేసినా సరే నా యాడ్ చూపించేద్దాము, వీళ్ళ యాడ్ చూపించేద్దాము అని గూగుల్ అనుకుంటుంది అనమాట. సో ఇఫ్ ఇట్ థింగ్స్ ది యూజర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇంతకుముందు మొత్తం కీవర్డ్స్ మీదే తిరుగుతుండండి, ఇప్పుడు అట్లా లేదనమాట. ఏ వచ్చేసింది, గూగుల్ కూడా ఏ యూస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో చెకింగ్ ది కీవర్డ్ అండ్ ఆల్సో ది యూజర్ ఇంటెంట్. సో యూజర్ మెయిన్గా దేనికోసం సర్చ్ చేస్తున్నాడు అనేది కూడా మైండ్లో పెట్టుకొని చూపిస్తుంది అనమాట. ఈ బ్రాడ్ మ్యాచ్ అనేది మెయిన్గా ఎలా వర్క్ అవుతుంది?
సో ఫస్ట్ వన్ ఈజ్ యూజర్ ఇంటెంట్. సో ఈ పర్సన్ అనేవాడు యాక్చువల్గా దేనికోసం సర్చ్ చేస్తున్నాడు. సో లైక్ ఆన్లైన్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ దేనికోసం సర్చ్ చేస్తున్నాడు? ఆన్లైన్ మార్కెటింగ్ అన్నా డిజిటల్ మార్కెటింగ్ అన్నా ఒకటే, అవునా? రైట్, Yes. ఆమె కరెక్ట్, రైట్. సో Yeah. అలా. సో ఈ పర్సన్ అనేవాడికి యాక్చువల్గా ఏం కావాలి? నెక్స్ట్, సో రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు అంటామండి తెలుగులో. Yes. Yes. స్నీకర్స్ అన్నా షూస్ అన్నా ఒకటేనండి, కాకపోతే పదాలు వేరంతే, ది మీనింగ్ ఈజ్ సేమ్. సో దోస్ ఆర్ కాల్డ్ సినోనిమ్స్ అన్నమాట. సో మన టాపిక్కి చుట్టుపక్కల టాపిక్స్ దేంతో సర్చ్ చేసినా సరే మన యాడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేది నాకు కీవర్డ్ అని చెప్తున్నా. ఎవరైనా ఎస్సీఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసినా సరే మన యాడ్ కనిపిస్తుంది. ఎందుకు? ఎస్సీఓ ఈజ్ ఎ సబ్ టాపిక్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఇది ఒక నేబరింగ్ టాపిక్. అండ్ దెన్ యూజర్ హిస్టరీ. సో పాస్ట్లో యూజర్ అనేవాడు దేని గురించి అన్నా సర్చ్ చేస్తున్నాడా, సో మన రిలవెంట్ థింగ్స్ గురించి ఏమైనా సర్చ్ చేస్తున్నాడా, అది కూడా చెక్ చేస్తుందట. అండ్ దెన్ అవర్ ల్యాండింగ్ పేజ్. సో మనం ఏదైనా సరే యూజర్ ఒక యాడ్ మీద క్లిక్ చేస్తే ఒక పేజ్కి రీడైరెక్ట్ అవుతారండి, దాన్నే ల్యాండింగ్ పేజ్ అని అంటాం అనమాట. సో మన ల్యాండింగ్ పేజ్లో యాక్చువల్గా మనం ఏం సెల్ చేస్తున్నాం, ఏం సర్వీస్ సెల్ చేస్తున్నాం, లేదంటే ఏం ప్రోడక్ట్ సెల్ చేస్తున్నాము, సో వీడేమన్నా యూజర్ ఏమైనా దానికి రిలవెంట్గా ఏమైనా సర్చ్ చేస్తున్నాడా, ఈ 4 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని యాడ్ అనేది చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ బ్రాడ్ మ్యాచ్. సో మోస్ట్లీ బ్రాడ్ మ్యాచ్ అనేది రిస్కీ అండి. సో మ్యాక్సిమం నేను యూస్ చేయొద్దు అని చెప్తాను. మీ దగ్గర చాలా ఎక్కువ బడ్జెట్ ఉంది, నాకు మంచి బ్రాండింగ్ కావాలి అట్లా అనుకున్నప్పుడు మాత్రమే బ్రాడ్ మ్యాచ్కి వెళ్ళండి. సో అదర్వైజ్ డోంట్ గో ఫర్ దిస్ బ్రాడ్ మ్యాచ్. సో ఎందుకనేది కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఐ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు నా టార్గెటింగ్ కీవర్డ్ ఏం చెప్పానండి? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ అనేది నేను గూగుల్ యాడ్స్లో ఇచ్చానండి. సో నేనేం చెప్తున్నాను డైరెక్ట్గా, ఎవరైనా సరే ఈ కీవర్డ్ కోసం సర్చ్ చేస్తే, సో దీని రిలవెంట్, నా బిజినెస్ అనేది దీని రిలవెంట్, ఎవరైనా ఇలా సర్చ్ చేస్తే నా యాడ్ చూపించు అని చెప్తూ నేను గూగుల్ యాడ్స్కి కీవర్డ్ ఇచ్చాను. సో ఇక్కడ యూజర్ సర్చ్ క్వేరీస్. ఇప్పుడు యూజర్ అనేవాడు డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాడండి, నా యాడ్ కనిపిస్తుందా? Yes. ఎస్, మై యాడ్ విల్ అపియర్. ఇందాక నేను చెప్పినట్టు, సో బ్రాడ్ మ్యాచ్ ఎలాగంటే అండి, యూజర్ ఇంటెంట్ని చెక్ చేస్తుంది. సో మన కీవర్డ్కి రిలవెంట్గా ఉందా లేదా, సో పాస్ట్లో ఏమైనా రీసెంట్ సర్చ్ హిస్టరీలో మనకు సంబంధించినట్టుగా ఏమైనా అతను సర్చ్ చేశాడా లేదా, నేబరింగ్ టాపిక్స్ గురించి ఏమైనా సర్చ్ చేశాడా లేదా, అలా. సో నా ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ కనిపిస్తుందా నా యాడ్ దీనికి? Yeah. నో. No. వై? బికాస్ టోటల్లీ డిఫరెంట్ కదా. Yes. ఇంతకుముందు ఎట్లుంటాయండి బ్రాడ్ మ్యాచ్? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, దీంట్లో 5 టర్మ్స్ ఉన్నాయి కదా, ఏ ఒక్క టర్మ్ ఉన్నా సరే యూజర్ సర్చ్ క్వెరీలో నా యాడ్ కనిపించేసేది. లైక్ పైథాన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ 3 పదాలు ఉన్నాయి కదా, కనిపించేసేది. అట్లా ఉండే అనమాట. ఇప్పుడు మారిపోయింది టోటల్గా. సో గూగుల్ ఏఐ హ్యాస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. సో యూజర్ ఇంటెంట్ని కూడా బేస్ చేసుకొని చూపిస్తా ఉందన్నమాట. అండ్ దెన్ టాప్ 10 రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, ఈ కీవర్డ్కి కనిపిస్తుందా? No. నో, టోటల్లీ ఇర్రెలవెంట్. సో హౌ టు బికమ్ ఏ పీపీసీ ఎక్స్పర్ట్. Yes. పీపీసీ అంటే పేపర్ క్లిక్, Paper click. రిలవెంటే కదా, Yes. రైట్. సో హియర్ నో వర్డ్స్ ఆర్ మ్యాచింగ్, బట్ ఇట్ ఈస్ ఏ రిలేటెడ్ గోల్ అన్నట్టు. సో మై యాడ్ విల్ అపియర్. సో ఇక్కడ ఎట్లాంటి వర్డ్స్ కూడా నా కీవర్డ్తో మ్యాచ్ అవ్వట్లేదు. యూజర్ సర్చ్ క్వెరీలో ఉండే ఎట్లాంటి వర్డ్స్ నా కీవర్డ్తో మ్యాచ్ అవ్వట్లేదు, బట్ పీపీసీ ఈజ్ సంథింగ్ రిలవెంట్ టు మై టాపిక్ అన్నట్టు చూపిస్తాం. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కనిపిస్తుందా అండి? Yes. ఎస్, రిలవెంట్. ఎస్సీఓ కోర్సెస్ ఆన్లైన్, Yes. ఎస్. ఇక్కడ మీరు గమనిస్తే నా కీవర్డ్కి దీనికి ఎట్లాంటి వర్డ్స్ మ్యాచ్ అవ్వడం లేదు, బట్ ది ఇంటెంట్ ఈస్ మ్యాచింగ్, అందువల్ల చూపిస్తాం. సో సోషల్ మీడియా మార్కెటింగ్ సర్టిఫికేషన్, Yeah. ఎస్, చూపిస్తుందండి. ఎందుకు తెలుసా? సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది రిలవెంట్ టాపికే కదా. సో సంథింగ్ ఈస్
కొంచెం టచ్ అవుతా ఉంది అన్నట్టు ఇట్ విల్ షో. సో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్. Yes, relevant. రైట్. సో ఇప్పుడు విచ్ ఈస్ ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, ఇలా సర్చ్ చేస్తున్నాడు యూజర్. ఎస్. సో Yeah. డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని సర్చ్ చేస్తున్నా అంటే మైట్ బీ యూ కెన్ టేక్ ది ట్రైనింగ్. దీనికంటే పైథాన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. No. ఎస్, యాక్చువల్గా అయితే చూపించకూడదు, బట్ ఇట్ ఈస్ మేబీ. మేబీ చూపించచ్చు. Okay. ఎందుకంటున్నారా? సో బికాస్ ఇట్స్ ది సేమ్ Right. ఇండస్ట్రీ, ట్రైనింగ్ అండ్ ట్రైనింగ్ ఇట్స్ ది సేమ్ ఇండస్ట్రీ. సో ఎడ్యుకేషన్ రిలవెంట్ ఇవి రెండు కూడా, సబ్జెక్ట్ డిఫరెంట్ అంతే, కాబట్టి చూపించచ్చు. అండ్ దెన్ Okay. లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్. ఎస్, కనిపిస్తుందండి. అడ్వర్టైజింగ్ క్లాసెస్, దీనికి కూడా కనిపిస్తుంది. అడ్వర్టైజింగ్ అన్నా ఒక రకంగా, మార్కెటింగ్ అన్నా ఒకటే కాబట్టి. సో హౌ టు Yes. గెట్ ఎ జాబ్ ఇన్ సోషల్ మీడియా, దీనికి కూడా కనిపిస్తుంది. Yes. సోషల్ మీడియా అనే టర్మ్ వస్తుంది కదా, సంథింగ్ రిలవెంట్ కదా, అలా అన్నట్టు. ఇంకా బెస్ట్ ఎస్ఈఓ బుక్స్ ఫర్ బిగినర్స్, ఫర్ Yeah. దిస్ ఆల్సో ఇట్ విల్ అపియర్. గూగుల్ యాడ్ సర్టిఫికేషన్, ఫర్ దిస్ ఆల్సో ఇట్ విల్ అపియర్. Certification. సో ఇక్కడ మీరు గమనిస్తే క్లోజ్లీ రిలవెంట్ కాని వాటికి కూడా నా యాడ్ కనిపిస్తూ ఉంది. Yeah. సో జస్ట్ యూజర్ ఇంటెంట్ కొంచెం మ్యాచ్ అయినా సరే మన యాడ్ అనేది డిస్ప్లే అవుతాం. సో ఇప్పుడు దీనికి కనిపించాల్సిన అవసరం లేదు. మనం జాబ్స్ గురించి Hmm. ఏం డిస్కస్ చేస్తలేం కదండి, దీనికి అస్సలు కనిపించాల్సిన అవసరం లేదు. No. అవునా? సో ఈ సర్టిఫికేషన్ ఇవన్నీ మేబీ కనిపిస్తే కనిపించచ్చు, లేకుంటే లేదు. దిస్ ఆర్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్ టు మై కీవర్డ్, రైట్? సో హౌ టు Yes. బికమ్ ఏ పీపీసీ ఎక్స్పర్ట్ అంటే వాడు ట్రైనింగ్ జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉందో లేదో. హీ మైట్ బి జస్ట్ సర్చింగ్ ఫర్ లైక్ ఇన్ఫర్మేషన్ కదా, అవునా? సో అందువల్ల Yeah. ఈ బ్రాడ్ మ్యాచ్ అనేది చూస్ చేసుకోకండి అని చెప్తున్నాను. సో మీ దగ్గర Okay. చాలా బడ్జెట్ ఉంది, మనీ వేస్ట్ అయినా పర్లేదు, అలాంటప్పుడు వెళ్ళండి. అదర్వైజ్ డోంట్ గో ఫర్ బ్రాడ్ మ్యాచ్, బికాస్ ఇట్ మే షో ఆర్ యాడ్ ఫర్ ఇర్రిలవెంట్ సర్చెస్ ఆల్సో. ఒకసారి పైథాన్ ట్రైనింగ్ అనేది ఇర్రిలవెంట్ సర్చెస్, సో ఇట్లాంటి ఇర్రిలవెంట్ సర్చెస్కి కనిపించచ్చు. లూజ్లీ రిలేటెడ్ అంటే అంత క్లోజ్గా రిలేట్ అవ్వట్లేదు కొన్ని కీవర్డ్స్ మన మెయిన్ కీవర్డ్కి, అలాంటప్పుడు కూడా కనిపించదు. Okay. సో అప్పుడు క్లిక్స్ వస్తే మన మనీ వేస్ట్ అవుతుందండి, అందువల్ల. సో మోస్ట్లీ డోంట్ గో ఫర్ Yeah. దిస్ బ్రాడ్ మ్యాచ్, ఇట్ ఈస్ రిస్కీ. మన దగ్గర చాలా బడ్జెట్ ఉంది, ఇట్స్ ఓకే అనుకున్నప్పుడే వెళ్ళండి. నా ఫ్రేజ్ మ్యాచ్. ఈ ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటి? ఈ ఫ్రేజ్ మ్యాచ్లో మనం మన కీవర్డ్ని విత్ ఇన్ కోడ్స్ మెన్షన్ చేస్తామండి. మీన్స్ విత్ ఇన్ కోడ్స్, కోడ్స్ లోపల మన కీవర్డ్ అనేది డిఫైన్ చేస్తాం గూగుల్ యాడ్స్లో ఇచ్చేటప్పుడు. నెక్స్ట్, ఈ మ్యాచ్ టైప్లో మన యాడ్ ఎప్పుడు డిస్ప్లే అవుతుంది అంటే యూజర్ సర్చ్ క్వైరీ ఇంక్లూడ్స్ అవర్ కీవర్డ్. సో ఇప్పుడు మన కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఈ కీవర్డ్ అన్నా వాడి సర్చ్ క్వైరీలో ఉండాలి, ఆర్ ఎల్స్ ది సర్చ్ క్వైరీ షుడ్ మ్యాచ్ ది మీనింగ్ ఆఫ్ అవర్ కీవర్డ్. సో Okay. అట్లీస్ట్ మన కీవర్డ్తో వాడి యూజర్ సర్చ్ క్వైరీ, మన కీవర్డ్ రెండు మీనింగ్లో అన్నా మ్యాచ్ అవుతూ ఉండాలి. లేదంటే మన సర్చ్ క్వైరీ అన్నా వాడు టైప్ చేస్తూ ఉండాలి. సో హీ మస్ట్ బి యూజింగ్ అవర్ సర్చ్ క్వైరీ, సో యూజింగ్ అవర్ కీవర్డ్ ఇన్ హిస్ సర్చ్. సో మన కీవర్డ్ అన్నా వాడు సర్చ్లో టైప్ చేయాలి, ఆర్ ఎల్స్ మీనింగ్ అన్నా మ్యాచ్ అవుతూ ఉండాలి. సో ఆల్ దీస్ వేరియేషన్స్ ఆర్ అప్రూవ్డ్. సో ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత. సో ఫస్ట్ లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. I'll remove all this. రైట్. సో ఫస్ట్ నా కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అండి. ఇది వచ్చేసి నేను గూగుల్ యాడ్స్కి ఇచ్చాను. సో చూడండి, విత్ ఇన్ కోడ్స్ ఇలా మెన్షన్ చేస్తామన్నమాట. అట్లా మెన్షన్ చేస్తే దీన్ని ఫ్రీజ్ మ్యాచ్ అని అంటాం. సో Okay. దీనికి మెయిన్గా 2 కండిషన్స్ చెప్పినాం. సో ఫస్ట్ ఏంది? సో ఈ ఈ కీవర్డ్ అన్నా వాడు టైప్ చేస్తూ ఉండాలి, వాడు యూజర్ సర్చ్ క్వైరీలో ఈ కీవర్డ్ అన్నా వాడు మెన్షన్ చేసి ఉండాలి, ఆర్ ఎల్స్ హిస్ సర్చ్ షుడ్ బి మ్యాచింగ్ విత్ మై కీవర్డ్. సో వాడి సర్చ్ క్వైరీ అనేది నా కీవర్డ్తో మ్యాచ్ అవుతూ ఉండాలి. సో ఇట్ షుడ్ బి క్లోజ్ టు మై కీవర్డ్. సో ఇప్పుడు యూజర్ సర్చ్ క్వైరీస్ ఇలా ఉన్నాయండి, చూడండి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, నా యాడ్ Yes. అప్పీర్ అవుతుందా? Yes. ఎస్, మై యాడ్ విల్ అపియర్. ఎందుకంటే సేమ్ కీవర్డే వాళ్ళు ఇక్కడే సర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. Yes.
ఎస్, ఇట్ విల్ అపియర్. సో ఇందాక క్లోజ్ వేరియన్స్ కి కూడా కనిపిస్తుంది అని నేను చెప్పున్నాను. లెట్ మీ గో బ్యాక్. Yeah. సో ఇక్కడ చూడండి. సో వేరియేషన్స్ లైక్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఫార్మ్స్ అంటే, సో గూగుల్ యాడ్స్ పెద్ద పట్టించుకోదండి. షూ అని సర్చ్ చేసిన, షూస్ అని సర్చ్ చేసిన, సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. సో అట్లా సింగులర్ ప్లూరల్ డిఫరెన్స్ ఉన్నా మన యాడ్ కనిపిస్తుంది. సో ఫర్ మిస్పెల్లింగ్స్, మిస్పెల్లింగ్స్ అంటే Spelling mistakes. రైట్. ఇప్పుడు ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో రన్నింగ్ షూస్, ఇది యాక్చువల్గా మనం టైప్ చేయాల్సింది, బట్ ఐ టైప్డ్. సో దెర్ ఈస్ ఎ మిస్టేక్ హియర్. చూసారా, ఎన్ని Yes. మిస్ అవుతాం ఇట్లా స్మాల్ మిస్టేక్స్ ఉన్నా. సో అట్లా మిస్పెల్లింగ్స్ అంటారు వాటిని. సో తప్పుగా టైప్ చేసిన అట్లాంటి టైప్ మిస్టేక్స్ కూడా గూగుల్ ఇగ్నోర్ చేస్తుంది అనమాట, యాడ్ అనేది చూపించేస్తుంది. నెక్స్ట్ సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే ఇందాక చెప్పినట్లు పర్యాయ పదాలు. సో గూగుల్ విల్ షో యాడ్ ఫర్ సర్చెస్ విచ్ ఆర్ విచ్ మీన్ ది సేమ్ థింగ్. సింపుల్గా చెప్పాలి అంటే, సో వర్డ్స్ విచ్ మీన్ సేమ్ థింగ్. సో వర్డ్స్ డిఫరెంటే బట్ మీనింగ్ సేమ్. సో ఐ కెన్ సే లైక్ షూస్ అన్నా స్నీకర్స్ అన్నా ఒకటే కదండి. సో వర్డ్స్ Yes. ఆర్ డిఫరెంట్ బట్ ది మీనింగ్ ఈజ్ సేమ్, అలాగనమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అన్న, డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ అన్న ఒకటే. ట్రైనింగ్, కోచింగ్, వర్డ్స్ డిఫరెంట్ అంతే, మీనింగ్ ఈజ్ సేమ్. సో వాటిని Same. Yes. సినోనిమ్స్ అంటాం అనమాట. అలా సినోనిమ్స్ ఉన్నా కూడా మన యాడ్ అనేది కనిపిస్తుంది. అండ్ ది మెయిన్ థింగ్, ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ ఆల్సో అలౌడ్. సో ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అంటే, ప్రిఫిక్స్ అంటే కీవర్డ్ Mun- ముందర ఇన్ ది Yes. ఫ్రంట్ ఆఫ్ కీవర్డ్ ఏమన్నా వర్డ్స్ యాడ్ చేసిన. సఫిక్స్ అంటే ఆఫ్టర్ అవర్ After. కీవర్డ్ Yes. ఏమన్నా ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ అయినా సరే మన యాడ్ అనేది కనిపిస్తుంది. లైక్ ఇప్పుడు నా కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. బెస్ట్ అనేది ప్రిఫిక్స్. ఓకే. సో ఇప్పుడు సఫిక్స్ అంటే, సో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఫర్ బిగినర్స్. బిగినర్స్ అనేది సఫిక్స్, ఇక్కడ ఒక వర్డ్ ఎక్స్ట్రా యాడ్ అవుతా ఉంది. సో అలా ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఏమన్నా ఉన్నా సరే ఈ ఫ్రేజ్ మ్యాచ్లో అప్రూవ్డే. సో మన యాడ్ అనేది కనిపిస్తుంది. అండ్ దెన్ వర్డ్ రీఆర్డరింగ్ ఈస్ ఆల్సో అలౌడ్. వర్డ్ రీఆర్డరింగ్ అంటే, ద యూజర్ నీడ్ నాట్ టైప్ ది వర్డ్స్ ఇన్ ఎగ్జాక్ట్ ఆర్డర్. లైక్ సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఇలా స్పెసిఫిక్ ఆర్డర్లోనే ప్రాపర్గా టైప్ చేయాల్సిన పని లేదండి. సో హీ మే టైప్ లైక్ హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో మీనింగ్ అయితే సేమే కదా, అవునా? Yes. సో మీనింగ్ ఇస్ వాట్ హీ సర్చింగ్ ఫర్ ఇస్ సేమ్, హిస్ ఇంటెంట్ షుడ్ బి సేమ్. సో అతని ఇంటెంట్ గనక చేంజ్ అవుతా ఉంటే, ఇక్కడ ఏ ఏ దాంట్లో అయినా సరే అండి, ఇక్కడ ఏ రూల్ అయినా ఎప్పుడు వర్క్ అవుతుంది. ది యూజర్ ఇంటెంట్ ఈస్ మ్యాచింగ్ విత్ అవర్ కీవర్డ్. యూజర్ ఇంటెంట్ కనుక చేంజ్ అవుతా ఉంటే ఏవి కూడా వర్క్ అవ్వవు. సో దిస్ ఆల్ ఆర్ అలౌడ్ ఓన్లీ వెన్ యూజర్ ఇంటెంట్ ఈస్ సేమ్, యూజర్ ఇంటెంట్ ఈస్ మ్యాచింగ్ విత్ అవర్ కీవర్డ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్కి మూవ్ అవుతాను. సో ఇందాక చెప్పినట్లు దీనికి మన కీవర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్నాడు. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ అలౌడ్. సో దీనికి కూడా మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, జాయిన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ టుడే, కనిపిస్తుందా నా యాడ్? Yes. సో హీఈస్ యూజింగ్ మై Join. కీ ఫ్రేజ్ హియర్. సో ఫస్ట్ థింగ్, అండ్ జాయిన్ అండ్ టుడే రెండు కూడా ఏంటంటే ప్రిఫిక్సెస్ అండ్ Fix. సఫిక్సెస్ Yes. వాడుతున్నాడు. నా కీవర్డ్కి ఇంటెంట్ అనేది మ్యాచ్ అవుతా ఉంది. సో ఇట్ విల్ అపియర్. సో డిజిటల్ మార్కెటింగ్ మెటీరియల్ ఇన్ హైదరాబాద్, విల్ మై యాడ్ అపియర్? Yes. నో. ఇక్కడ No. కొంచెం స్పెసిఫిక్ అండి Okay. ఫ్రేజ్ మ్యాచ్ అనేది. సో బ్రాడ్ మ్యాచ్ లాగా జస్ట్ అలా అలా మ్యాచ్ అయితే చూపించదు. దిస్ ఈజ్ స్పెసిఫిక్. సో ఇక్కడ మెటీరియల్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. హీఈస్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఎనీ ట్రైనింగ్ ఆర్ కోచింగ్. మిస్లీడింగ్, రైట్? సో ప్యూర్లీ Okay. ఇన్ఫర్మేషనల్. హీ సర్చింగ్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్, నాట్ ఫర్ మై ట్రైనింగ్. Okay. నా డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్.
Yes. ఎస్ మై యాడ్ విల్ అపియర్. సో క్లాసెస్ అన్నా, ట్రైనింగ్ అన్నా, కోచింగ్ అన్నా, ఇవంతా కూడా సినోనిమ్స్ అండి. సో మై యాడ్ విల్ అపియర్. ఎప్పటి వరకు అపియర్ అవుతుంది? ఇందాక చెప్పినట్లు యూజర్ ఇంటెంట్ మన కీవర్డ్తో మ్యాచ్ అవుతూ ఉన్నంత వరకు. సో వన్స్ ది యూజర్ ఇంటెంట్ డజంట్ మ్యాచ్, లైక్ దిస్ మెటీరియల్ వేరే ఇంటెంట్ ఇది అలా మ్యాచ్ అవ్వకపోతే మై యాడ్ విల్ నాట్ అపియర్. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఎస్ మై యాడ్ విల్ అపియర్. సో ఇందాక చెప్పినట్లు కోర్స్ అన్నా, క్లాస్ అన్నా, కోచింగ్ అన్నా, ట్రైనింగ్ అన్నా, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. దీనికండి హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అపియర్ Yes. అవుతుందా? ఎస్ మై యాడ్ విల్ అపియర్. వై? సో వర్డ్ రీఆర్డరింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేది నా కీవర్డ్. సో హైదరాబాద్ అనేది ముందరకు వచ్చింది అంతే. సో ఈ ఇంటెంట్ ఈజ్ సేమ్. సో హైదరాబాద్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి ఎతుకుతున్నాడు. సో మై యాడ్ విల్ అపియర్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అపియర్ అవుతుందా? Yes. ఎస్ అపియర్ అవుతుంది. ఎందుకంటే అండి ఇన్స్టిట్యూట్ అనేది క్లోజ్ వేరియంట్ ఆర్ రిలేటెడ్ టర్మ్. సో ఇన్స్టిట్యూట్ గురించి ఎప్పుడు ఎతుకుతాం? సరే ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటేనే కదా. ఐ కరెక్ట్? సో ఇట్ ఈస్ Yeah. క్లోజ్లీ రిలవెంట్ టు మై కీవర్డ్. నెక్స్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సో ఎస్ ఇట్ విల్ అపియర్. సో ఆన్లైన్ అనేది ఒక ఎక్స్ట్రా వర్డ్. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేది నా మెయిన్ కీవర్డ్ అండి. అది ఇక్కడ వాడుతున్నాడు. ఆన్లైన్ అనేది ఒక ప్రిఫిక్స్. ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ అలౌడ్, రైట్? అందువల్ల నెక్స్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అపియర్ అవుతుందా? Yes. ఇట్ విల్ అపియర్ అండి. సో ఇఫ్ ది యూజర్ ఈస్ ఫిజికల్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ వీడు హైదరాబాద్ అనే వర్డ్ మెన్షన్ చేయడం లేదు, గమనించారా? Hmm. మనం ఎప్పుడు Mm-hmm. మోస్ట్లీ ఏ లొకేషన్ టార్గెట్ చేస్తాం? హైదరాబాద్ లొకేషన్ కూడా మనం Hyderabad. టార్గెట్ చేస్తాం, కీవర్డ్ ఒకటే ఇయ్యం. సో ఇఫ్ ఈస్ ఫిజికల్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, ఇఫ్ హిస్ లొకేషన్ ఈస్ మ్యాచింగ్, దెన్ మై యాడ్ విల్ అపియర్. ఓకే, లేకపోతే నా యాడ్ అనేది అపియర్ అవ్వదు. వీడు హైదరాబాద్లో లొకేట్ అయితేనే నా యాడ్ అపియర్ అవుతుంది, లేకుంటే నా యాడ్ అనేది అపియర్ అవ్వదు. సో డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ ఇన్ హైదరాబాద్, Yes. ఎస్. ఎందుకు? ఇందాక చెప్పినట్లు కోచింగ్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్, Yes. ఎస్. ఎందుకు? నేర్చుకోవాలనుకుంటున్నాడు. సో లెర్నింగ్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ రిలేటెడ్ టర్మ్ టు ట్రైనింగ్, షేర్ ది సేమ్ ఇంటెంట్ అన్నట్టు. సో డిజిటల్ మార్కెటింగ్ సాలరీ ఇన్ హైదరాబాద్ కనిపించదండి. Yes. ఇట్ విల్ నాట్ అపియర్. ఎందుకు? సో సాలరీ Salary is వేరు, no. ట్రైనింగ్ వేరు, కోచింగ్ వేరు. సో ఇంటెంట్ ఈస్ చేంజ్. సో ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఎస్ మై యాడ్ Yes. విల్ అపియర్. సో చూడండి నా కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేది నా కీవర్డ్. హీ ఈస్ యూజింగ్ దాట్. ఫ్రీ ఈస్ ఏ ప్రిఫిక్స్. సో Yes. ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ అలౌడ్. డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ ఇన్ హైదరాబాద్, నో, మై Yes. యాడ్ విల్ నాట్ అపియర్. Okay. ఎందుకు? Keyword. సో ఇంటర్న్షిప్ ఈస్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్ టు ట్రైనింగ్. Yes. సో జాబ్ కైండ్ ఆఫ్ అది, అందువల్ల. అండ్ నెక్స్ట్ థింగ్, సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ నియర్ హైదరాబాద్ Yes. కనిపిస్తుందండి. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అన్న, నియర్ హైదరాబాద్. నియర్ హైదరాబాద్ అంటే సో హైదరాబాద్ చుట్టుపక్కల అని అర్థం. సో సేమ్ జియోగ్రఫిక్ ఇంటెంట్. సో ఇట్లా మైనర్ వాటికంతా కూడా డిస్ప్లే అవుతుందండి. సో నాట్ ఎ బిగ్ డీల్. సో ద మెయిన్ థింగ్ ఈజ్, సో మన యూజర్ సర్చ్ క్వెరీలో మన కీవర్డ్ వాడుతూ ఉండాలి. అలాంటప్పుడు కనిపిస్తుంది. ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ ఏమన్నా ఉన్నా కనిపిస్తుంది. సో సింగులర్ ప్లూరల్స్, చిన్న ఏదన్నా ఎర్రర్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసినా కనిపిస్తుంది. మెయిన్గా ఇవన్నీ ఎప్పుడు వర్కౌట్ అయితే యూజర్ ఇంటెంట్ అనేది, యూజర్ సర్చ్ ఇంటెంట్ అనేది మన కీవర్డ్కి మ్యాచ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ ది మెయిన్ థింగ్. ఇంతకుముందు ఓన్లీ కీవర్డ్ మీదే డిపెండ్ అయ్యేటోళ్ళండి. సో కీవర్డ్ ఉందా లేదా యూజర్ సర్చ్ క్వెరీలో, అలాంటి దాని మీదే డిపెండ్ అయి చూపిస్తూ ఉండేది. ఇప్పుడు గూగుల్ ఏఐ అనేది యూజర్ ఇంటెంట్ని కూడా కన్సిడర్ చేసుకుంటా ఉంది. నా నెక్స్ట్ మ్యాచ్ టైప్ ఈస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ టైప్. సో ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ టైప్ మోర్ స్పెసిఫిక్. సో అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్. సో విత్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్ మన కీవర్డ్ అనేది పెడతాం అనమాట. సో మోస్ట్ స్పెసిఫిక్ అండ్ రెస్ట్రిక్టివ్ మ్యాచ్ టైప్.
ఫ్రేజ్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే చాలా రెస్ట్రిక్టివ్ అండి. ఫ్రేజ్ మ్యాచ్ అండ్ బ్రాడ్ మ్యాచ్ రెండిటికన్నా చాలా రెస్ట్రిక్టివ్ మ్యాచ్ టైప్ అది. సో మన యాడ్ ఎప్పుడు డిస్ప్లే అవుతుంది? ఓన్లీ ఇఫ్ ది సర్చ్ క్వెరీ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ అవర్ కీవర్డ్. సో మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఇది మన కీవర్డ్. సో యూజర్ అనేవాడు ఈ కీవర్డ్ని ఎగ్జాక్ట్గా సర్చ్ చేయాలి, ఆర్ ఎల్స్ క్లోజ్ వేరియన్స్కి కూడా మన యాడ్ అనేది కనిపిస్తుంది. సో క్లోజ్ వేరియన్స్ విత్ సేమ్ ఇంటెంట్ అంటున్నాం. సో ఇక్కడ మెయిన్లీ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ యాక్చువల్లీ నాట్ అలౌడ్ హియర్. సో ఫ్రేజ్ మ్యాచ్లో అయితే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అలౌడ్ అండి, లైక్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఆర్ ఎల్స్ టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్, లైక్ దాట్. సో ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ అలౌడ్ ఇన్ ఫ్రేజ్ మ్యాచ్, బట్ ఇక్కడ అలౌ కాదు అది. సో ఓన్లీ దే ఆర్ అలౌడ్ వెన్ దెర్ ఈస్ ఎ ఫంక్షన్ వర్డ్, లైక్ ఇలా ఇలాంటి వర్డ్స్ ఏమైనా ఉంటేనే అలౌడ్ అండి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఇస్ మై కీవర్డ్. ద డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఏమన్నా పెద్ద చేంజ్ ఉందా దాంట్లో? రైట్. సో ముందర ద ఉండడం Yes. వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం రాదండి. సో మీనింగ్ ఆర్ ఇంటెంట్ చేంజ్ అవ్వనంత వరకు అలౌ చేస్తుంది ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. మీనింగ్ చేంజ్ అవుతా ఉంది డ్రాస్టిక్గా, ఇంటెంట్ అనేది మ్యాచ్ అవ్వడం లేదు, అలాంటప్పుడు ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఇది అలౌ చేయదు. సో రెస్ట్ ఆల్ వేరియేషన్స్ ఆర్ సిమిలర్. సో సింగులర్ ప్లూరల్స్, మిస్పెల్లింగ్స్, సినోనిమ్స్, వర్డ్ రీఆర్డరింగ్, ఇవన్నీ కూడా యాక్సెప్టెడ్ అండి ఫ్రేజ్ మ్యాచ్ దగ్గర. సో లైక్ ఫ్రేజ్ మ్యాచ్ సింపుల్గా చెప్పాలంటే ఏంటి? సో సేమ్ ఫ్రేజ్ మ్యాచే, కాకపోతే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ నాట్ అలౌడ్. అవునా? సో కొంచెం మోస్ట్ రెస్ట్రిక్టివ్. సో మరి ఫ్రేజ్ మ్యాచ్ అంత కొంచెం లూజ్గా ఉండదు, చాలా స్పెసిఫిక్గా చెక్ చేస్తుంది. మన సర్చ్ క్వైరీ ఎగ్జాక్ట్గా అన్న మ్యాచ్ అవుతా ఉండాలి మన కీవర్డ్తో, ఆర్ఎల్స్ క్లోజ్ వేరియన్స్ ఉన్న చూపిస్తుంది. ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, సో లెట్ మీ గో షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఐల్ మూవ్ టు ఎగ్జాంపుల్స్ పార్ట్ హియర్. సో చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఇది నా కీవర్డ్. ఎప్పుడైనా సరే మీ కీవర్డ్ని మీరు ఇలా స్క్వేర్ బ్రేసెస్ లోపల మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ది ఫస్ట్ యూజర్ సర్చ్ క్వైరీ. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, దీనికి కనిపిస్తుందా అండి నా యాడ్? Yeah. ఎస్. ఎందుకు? సో సేమ్ కీవర్డ్ ఏముందో అదే సర్చ్ చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, జస్ట్ మై యాడ్ విల్ అపియర్. నేను ఇంతకు ముందే చెప్పినట్టు, సో సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ అదొక్కటే కొంచెం డిఫర్ అవుతుందండి. సో సేమ్ మీనింగ్ ఉండే వర్డ్స్ ఉన్న అలాంటి వాటికంతా కూడా అపేర్ అవుతుంది. సింగులర్ ప్లూరల్, అండ్ దెన్ మిస్పెల్లింగ్స్, వర్డ్ రీఆర్డరింగ్, అండ్ దెన్ సేమ్ మీనింగ్, వర్డ్స్ విత్ సేమ్ మీనింగ్ ఉన్నా కూడా కనిపిస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ కనిపిస్తుందా? Yes. ఎస్. సో సేమ్ మీనింగ్, ఇన్స్టిట్యూట్ ఇస్ సేమ్ మీనింగ్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఫీజ్ ఇన్ హైదరాబాద్, Yes. నో కనిపించదండి. సో హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫీజ్ On బట్ నాట్ fees. ఆన్, అందువల్ల. సో ఇది ఇంకా స్పెసిఫిక్గా చూస్తుంది అనమాట. సో స్పెసిఫిక్గా మ్యాచ్ అవుతేనే చూపిస్తుంది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది. సో ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కనిపిస్తుందా? Yes. కనిపిస్తుందండి. సో ఆన్లైన్ మిస్ మ్యాచెస్ విత్ ది ఇంటెంట్ అంటాడు వీడు. వీడు ఇంకా స్పెసిఫిక్ అని చెప్తున్నా కదా, ఇంతకుముందు వాడెట్లా? సో మీరు హైదరాబాద్ లొకేషన్లోనే ఉండి సర్చ్ చేస్తే కనిపిస్తుంది అని చెప్పున్నా నేను. సో ఇక్కడ ఇంకా స్పెసిఫిక్. సో ఏఐ అనేది, గూగుల్ ఏఐ అనేది అప్డేట్ అవుతా వస్తుందండి. ఒకవేళ గూగుల్ ఏఐ కనుక ఓకే దిస్ కెన్ బి షోన్ అనిపిస్తే ఒకవేళ చూపించచ్చు కూడా, మేబీ అండి ఇది. ఓకే అతను హైదరాబాద్ లొకేషన్లోనే ఉన్నాడు కదా, వీ కెన్ షో అని అనుకుంటే చూపించచ్చు. ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్సెస్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పాను కదా, అది కూడా ఒక రీజన్ అండి. సో ఇది మేబీ కనిపించచ్చు, కనిపించకపోవచ్చు. ఇంతకుముందు ఎగ్జాక్ట్గా చెప్పగలిగే వాళ్ళము, ఇప్పుడు గూగుల్ ఏ అనేది అప్డేట్ అవుతా ఉంది. సో గూగుల్ ఏ థింగ్స్ ఇట్ ఈస్ ఓకే, పెద్ద మీనింగ్ ఏం చేంజ్ అవ్వట్లేదు అనుకుంటే ఇట్ మే షో. సో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, సో బెస్ట్ టాప్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, సో ఇట్లాంటి వాటికి అంతా కనిపిస్తుందంట అండి. యాక్చువల్గా అయితే నేను ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పున్నా. ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ దట్ చేంజ్ ది మీనింగ్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, సో బెస్ట్ అనేది
నా ఇంటెంట్ ఏం పెద్ద చేంజ్ అవ్వట్లేదు. సో గూగుల్ మే షో. సో గూగుల్ ఏ డెవలప్ అవుతా ఉంది. సో గూగుల్ మే షో. సో అట్లా కాకుండా చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేటివి ఉంటే చూపించదు. ఇక్కడ చూడండి, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సో దీనికి చూపిస్తుందా? ఫ్రేజ్ మ్యాచ్లో అయితే చూపిస్తుందండి. వై? బికాస్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ అలౌడ్. ఇక్కడ చూపియదు. ఎందుకు? సో ఇంటెంట్ PDs. షిఫ్టింగ్ టు నో కాస్ట్. సో Yes. నో కాస్ట్ అనే ఇంటెంట్కి ఇది ఇంకా స్పెసిఫిక్ అని చెప్తున్నా కదా, అందువల్ల చూపించదు. బట్ బెస్ట్ అండ్ ఆన్లైన్, సో అది చేరే ఇంటెంటే. సో మంచిది కావాలి అని వెతుక్కునే ఇంటెంట్, అందువల్ల దానికి కనిపించే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ కనిపిస్తుందా? కనిపించదండి. Yeah. సో ఇట్ ఈస్ Okay. ఇన్ఫర్మేషనల్. Syllabus. ఇన్ఫర్మేషనల్ కైండ్ ఆఫ్ గురించి వాడు సర్చ్ చేస్తున్నాడు కానీ, సో ఈస్ నాట్ సర్చింగ్ ఫర్ ట్రైనింగ్. సో సిలబస్ ఏంటి అనేది వెతుకుతున్నాడు అంతే. అదే బ్రాడ్ మ్యాచ్లో అయితే కనిపిస్తుందండి. సో జస్ట్ మ్యాచ్ అవుతే చాలు కదా. సో బ్రాడ్ మ్యాచ్లో అయితే కనిపిస్తుంది. సో బట్ ఇన్ ఫ్రీజ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇట్ విల్ నాట్ అపియర్. సో డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ కనిపిస్తుంది. ఎందుకంటే సినోనిమ్స్, కోచింగ్, ట్రైనింగ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్. సో ఎస్, ఇట్ విల్ అపియర్. ఎందుకు? సో కొంచెం ఇంటెంట్ ఐడెంటికల్గా ఉందండి. ట్రైనింగ్ అన్నా, లెర్నింగ్ అన్నా, కోచింగ్ అన్నా కొంచెం ఒకటే మీనింగ్స్ వస్తాయి, అందువల్ల కనిపిస్తాయి. సో నేను ఆల్రెడీ ఒక పదం చెప్పాను మీకు. ఇక్కడ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పా. ఎప్పుడు అలౌ చేయదు? సో ఇంటెంట్ చేంజ్ అవుతే ఏమాత్రం అలౌ చేయదు. ఇంటెంట్ చేంజ్ అవ్వనంత వరకు ఏదైనా ఫంక్షనల్ వర్డ్స్ వాడినా, లైక్ ది, ఏ, ద, ఎట్, అట్లా ఫంక్షనల్ వర్డ్స్ వాడినా, మీనింగ్ చేంజ్ అవ్వకుండా ఉండే వర్డ్స్ వాడినా కనిపిస్తుందండి. సో ఇందాక చెప్పా కదా, ఇంతకుముందు పర్ఫెక్ట్గా ఇదంటే ఇదే రూల్ అని ఉండా. ఇప్పుడు వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ మెటీరియల్ ఇన్ హైదరాబాద్ కనిపిస్తుందా? నో. మెటీరియల్ ఈస్ చేంజింగ్ ది ఇంటెంట్. జాబ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కనిపించదండి. No. జాబ్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఆన్లైన్ Yeah. ఇక్కడ కనిపించదండి. ఇది ఇంకా స్పెసిఫిక్ అని చెప్పాను కదా. సో Yes. Hyderabad. గూగుల్ ఏ థింక్ చేస్తుంది హైదరాబాద్లో ఉన్నాడా లేదా. సో ఇఫ్ ఈస్ నాట్ ఇన్ Yes. హైదరాబాద్, ఆబ్వియస్లీ ఖచ్చితంగా కనిపించదు హైదరాబాద్లో లేకపోతే. సో ఒకవేళ ఉంటే మేబీ ఛాన్స్ వస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ ఇన్ హైదరాబాద్, నో. Yes. జాబ్ రిలేటెడ్ కనిపించదు. సో లైక్ దాట్. సో దీస్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ విల్ వర్క్. సో ఇంకా లాస్ట్ మ్యాచ్ టైప్ ఒకటి ఉందండి. సో ఇట్ ఈస్ నెగటివ్ మ్యాచ్ టైప్. సో నెగటివ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అ సెట్టింగ్ దట్ ప్రివెంట్స్ అవర్ యాడ్స్ ఫ్రమ్ అపియరింగ్ ఫర్ స్పెసిఫిక్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. సో ఇప్పుడు మనం దీని నెగటివ్ మ్యాచ్ని ఇన్ కాంబినేషన్ విత్ ఫ్రేజ్ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడితే బాగా పనిచేస్తుందండి. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో నేను ఇప్పుడు ఫ్రేజ్ మ్యాచ్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని ఒక కీవర్డ్ ఇచ్చాను. వెరీ గుడ్. నా ఇప్పుడు ఎవరైనా సరే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తే నా యాడ్ కనిపిస్తుందా? సో ప్రిఫిక్సెస్ Yes. అండ్ సఫిక్సెస్ అలౌడ్ ఫ్రేజ్ మ్యాచ్లో, అవునా? Yes. సో కనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ఫ్రీ కదా. Mm-hmm. అలాంటప్పుడు కనిపించద్దు. సో దెన్ ఐ కెన్ మార్క్ దట్ ఫ్రీ కీవర్డ్ యాజ్ నెగటివ్. సో ఇప్పుడు యూజర్ సర్చ్లో ఈ ఫ్రీ అనే కీవర్డ్ ఉంటే యాడ్ అనేది కనిపించదు. సో ఇఫ్ ది సర్చ్ ఇంక్లూడ్స్ అవర్ నెగటివ్ టర్మ్ దెన్ యాడ్ విల్ నాట్ షో. సో నెగటివ్ టర్మ్ కనుక ఉంటే యాడ్ చూపించదు. సో తర్వాత ఏమన్నా ఉండనివ్వండి, ఈ నెగటివ్ టర్మ్ ఫ్రీ అనే టర్మ్ కనుక ఉంది అంటే మై యాడ్ విల్ నాట్ అపియర్. సో ఎందుకండి నెగటివ్ మ్యాచ్ ఇంపార్టెంట్? సో ఇట్ విల్ బ్లాక్ ఇర్రిలవెంట్ ట్రాఫిక్ అండ్ ఇట్ విల్ సేవ్ మనీ ఫర్ అస్. సో ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని హైదరాబాద్ అని సర్చ్ చేసి నా యాడ్ కనిపించి వాడు క్లిక్ చేస్తాడు, కానీ మై కోర్స్ ఈస్ పెయిడ్. సో వాడు వచ్చినా సరే నాకు మనీ వేస్ట్ కదా. రైట్? ఆమె కరెక్ట్? Yes. సో ఇట్ అవాయిడ్స్ క్లిక్స్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ నాట్ అవర్ టార్గెట్ ఆడియన్స్. సో ఎవరైతే మనకు సంబంధించిన వాళ్ళు కాదో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే క్లిక్స్ అన్ని కూడా ఇది అవాయిడ్ చేస్తుంది. మనకు బడ్జెట్ సేవ్ అవుతుంది. సో ఇర్రిలవెంట్ క్లిక్స్ అనేది కూడా కొంచెం తగ్గిస్తుంది అనమాట. ఓకే.
So it prevents our ads from appearing for specific keywords or phrases that are irrelevant to our business. Okay, so clear what is negative match? Yes. సో దీనికి సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇది నా కీవర్డ్ అండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేది నా కీవర్డ్. సో ఇప్పుడు ఒకవేళ యూజర్ అనేవాడు ఇలా సర్చ్ చేసిన చీప్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, నో కాస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, సో జాబ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఒకవేళ నేను ఫ్రేజ్ మ్యాచ్ వాడుతూ ఉంటే వీటన్నిటికీ కూడా నా యాడ్ అనేది అపియర్ అవుతుంది. సో దెన్ ఐ కెన్ మార్క్ దీస్ యాజ్ నెగటివ్ వర్డ్స్. Negative. నెగటివ్ కీవర్డ్స్గా కనుక నేను మార్క్ చేశాను అంటే, సో ఇఫ్ ది యూజర్ సర్చ్ క్వెరీ హ్యాస్ ఎనీ ఆఫ్ దీస్ వర్డ్స్, ఈ వర్డ్ ఉంటే చాలు, తర్వాత ఏమన్నా ఉండనియండి ఇంకా. సో ఈ వర్డ్ ఉంటే చాలు, మై యాడ్ విల్ నాట్ అపియర్. క్లియర్? Yes. సో ఇవి మన 4 మ్యాచ్ టైప్స్. సో ఇవి మనం మన బ్రెయిన్లో పెట్టుకొని కీవర్డ్స్ అనేటివి డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో ఐ విల్ షో యూ హౌ టు Okay. డిక్లేర్ ది కీవర్డ్స్ ఆల్సో. సో మోస్ట్లీ ఫ్రేజ్ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచే వాడండి, బ్రాడ్ మ్యాచ్ వాడకండి. సో బ్రాడ్ మ్యాచ్ వాడితే వీ మే లూజ్ మనీ. సో అవర్ యాడ్ మైట్ షో అప్ ఫర్ ఇర్రిలవెంట్ సర్చెస్. సో క్లోజ్గా రిలవెంట్ కాని వర్డ్స్కి కూడా, సర్చ్ క్వైరీస్ కూడా మన యాడ్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి, బడ్జెట్ అనేది లూజ్ అవుతాం. ఓకే, సో లెట్ మీ గో టు గూగుల్ అండ్ లాగిన్ టు గూగుల్ యాడ్స్. Sign in. So let me create a campaign. సో క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్, సర్చ్. సో నేను మెయిన్లీ కీవర్డ్స్ మీద టార్గెట్ చేస్తున్నా అండి. సో జస్ట్ నేను ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ కంటిన్యూ. సో అడ్వాన్స్డ్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను నేను. సో ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కీవర్డ్స్. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్సైట్ విజిట్స్, పేజ్ వ్యూ. సో ఇక్కడ కీవర్డ్ అండ్ అసర్ట్ జనరేషన్కి వెళ్తున్నాను డైరెక్ట్. సో else I'll skip this. ఇక్కడ సో let me show you. Yes. సో URL www.digiready.in అని ఇస్తున్నా. సో ఇప్పుడు కీవర్డ్స్ ఇక్కడ చూడండి. సో ఒకవేళ కనుక మీరు ఏం మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఇలా ఇస్తే ఇది ఏం మ్యాచ్ టైప్ అవుతుంది? సో దిస్ ఈస్ Friends. బ్రాడ్ మ్యాచ్. Yes. ఓకే, సో విత్ ఇన్ కోడ్స్ కనుక మీ కీవర్డ్ని మీరు మెన్షన్ చేస్తే దిస్ ఈస్ ఫ్రేజ్ మ్యాచ్. సో ఇప్పుడు ఇలా స్క్వేర్ బ్రేసెస్ మధ్యలో కనుక మీరు మీ కీవర్డ్ని మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ కానీ ఫ్రేజ్ మ్యాచ్ కానీ వాడండి, బ్రాడ్ మ్యాచ్ మోస్ట్లీ వెళ్ళకండి యాజ్ అ బిగినర్, విల్ లూజ్ మనీ. ఓకే, సో ఫ్రేజ్ మ్యాచ్ అనేది సో ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అలౌ చేస్తుంది. సో కొంచెం మిస్పెల్లింగ్స్ ఉన్న యాక్సెప్ట్ చేస్తుంది, సినోనిమ్స్కి యాక్సెప్ట్ చేస్తుంది, సింగులర్ ప్లూరల్స్ యాక్సెప్ట్ చేస్తుంది, వర్డ్ రీఆర్డరింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎక్కువ సర్చెస్కి కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ ఫ్రేజ్ మ్యాచ్ అనేది. అదే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే మోస్ట్ స్పెసిఫిక్ అండ్ రెస్ట్రిక్టివ్ అని మాట్లాడుకున్నాం. సో ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్కి ఎప్పుడు అలౌ చేస్తుంది? సో అది చాలా క్లోజ్ రిలవెంట్ ఉండాలి, ఇంటెంట్ చేంజ్ అవ్వట్లేదు అనుకుంటేనే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అలౌ చేస్తుంది, లేదంటే అలౌ చేయదు. లిస్ట్ ఆల్ ఆర్ సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రేజ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. సో మిగతావన్నీ సేమే అండి, కాకపోతే సో ఈ దగ్గర మాత్రమే వీటికి ఇష్యూస్ వస్తాయండి. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఫ్రేజ్ మ్యాచ్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చానండి. సో ఇప్పుడు ఇక్కడ సో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ విత్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని ఎవడైనా సర్చ్ చేశాడు అనుకుందాం. సో దిస్ ఈజ్ ఎ యూజర్ సర్చ్ క్వైరీ. సో ఇలా ఇప్పుడు మనం ఫ్రేజ్ మ్యాచ్లో కనుక మన కీవర్డ్ ఇచ్చామనుకోండి,
సో మై యాడ్ విల్ అపియర్ ఫర్ దిస్, అవునా? సో Yes. ఇక్కడ యూజర్ సర్చ్ క్వెరీ నా కీవర్డ్తో మ్యాచ్ అవుతా ఉంది, ప్లస్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ వాడుతున్నాడు, మీనింగ్ ఏం చేంజ్ అవ్వట్లేదు, సో మై యాడ్ విల్ అపియర్. అదే ఎగ్జాక్ట్ మ్యాచ్కి అయితే సో స్పెసిఫిక్గా వాడు ట్రైనింగ్ కోసం మాత్రమే చూస్తాడండి. ఈ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా మీనింగ్ చేంజ్ అవుతా అన్నట్టు అవుతుంది అనమాట. సో మై యాడ్ విల్ నాట్ అపియర్. సో ఫ్రేజ్ మ్యాచ్ యూస్ చేస్తే బెటర్ యాజ్ అ బిగినర్ ఉన్నప్పుడు. సో లేదు నాకు ఎగ్జాక్ట్గా నాకు కీవర్డ్స్ ఏంటో తెలుసు అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడుకోండి. సో దిస్ ఫ్రేజ్ మ్యాచ్, సో ఎట్లా చేస్తారంటే లాంగ్ టైల్ కీవర్డ్స్, లాంగ్ టైల్ సర్చ్ క్వెరీస్కి కూడా కొంచెం మ్యాచ్ అవుతుందండి ఫ్రేజ్ మ్యాచ్ అనేది. బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్, సో ఎగ్జాక్ట్గా యూజర్ ఇంటెంట్ మ్యాచ్ అవుతా ఉందా లేదా, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉన్నాయా లేదా, అలాంటివి మాత్రమే చెక్ చేస్తుంది అనమాట. క్లియర్? Yes. సో ప్రతి కీవర్డ్ మీరు ఇప్పుడు ఎలా వేయాలి ఫ్రేజ్ మ్యాచ్లో వేయాలంటే, సో డిజిటల్ మార్కెటింగ్, కోచింగ్ ఇన్ హైదరాబాద్, సో లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ హైదరాబాద్. సో లాగా ప్రతి కీవర్డ్ కూడా విత్ ఇన్ కోడ్స్ మీరు పెట్టాలి. ఇలా విత్ ఇన్ కోడ్స్ పెట్టలేదు అంటే ఇట్ విల్ బికమ్ బ్రాడ్ మ్యాచ్, విల్ బీ లూజింగ్ ది మనీ. సో అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మీరు. సో మోస్ట్లీ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుందండి. సో నాకు కనిపించలేదు ఇక్కడ, మీకైతే ఇక్కడ చెప్తుంది అనమాట. సో విత్ ఇన్ కోడ్స్ ఉంటే ఇది ఫ్రేజ్ మ్యాచ్, విత్ ఇన్ కోడ్స్ ఉంటే, సో విత్ ఇన్ బ్రేసెస్ ఉంటే అది ఎగ్జాక్ట్ మ్యాచ్. అలా ఇక్కడ ఒక టర్మ్ కూడా డిస్ప్లే ఇస్తుంది, సో మీకు కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నెగటివ్ కీవర్డ్స్ అనేటివి ఎలా యాడ్ చేయాలి? సో ఇన్ ఆర్డర్ టు యాడ్ నెగటివ్ కీవర్డ్స్, సో మీరు కరెంట్గా క్రియేట్ చేసిన క్యాంపెయిన్కి అయినా కూడా మీరు నెగటివ్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ యూ క్రియేట్ ది క్యాంపెయిన్, సో సింప్లీ గో టు క్యాంపెయిన్స్. సో క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. సో క్యాంపెయిన్స్కి వెళ్ళండి. సో చూస్ ఏ క్యాంపెయిన్ టు విచ్ యూ వాంట్ యాడ్ నెగటివ్ కీవర్డ్స్. సో ఏ క్యాంపెయిన్కి మీరు యాడ్ చేద్దామని అనుకుంటున్నారు. సో సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ ఆర్ యాడ్ గ్రూప్ టు విచ్ యూ వాంట్ యాడ్ దిస్ నెగటివ్ కీవర్డ్స్. సో ఐ విల్ క్లోజ్ దిస్, డిస్మిస్. ఇక్కడ మీకు కీవర్డ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. సో అండర్ ఆడియన్సెస్, సో ఇక్కడ ఆడియన్సెస్, కీవర్డ్స్ అండ్ కంటెంట్ ఇక్కడ. సో గో టు కీవర్డ్స్ and click negative words. So now we can add negative words అనమాట. ఒక లిస్ట్ లాగా ఇచ్చేయండి. సో యాడ్ మీద క్లిక్ చేస్తాను. సో ఐ విల్ గివ్ లైక్ ఫ్రీ, నో కాస్ట్, జాబ్స్, ఇలా ఇట్లాంటి టర్మ్స్ ఏమున్నా సరే యూజర్ సర్చ్ క్వెరీలో నా యాడ్ చూపియద్దు అని చెప్తామన్నమాట. సో వీ కెన్ యాడ్ దెమ్ టు ఏ స్పెసిఫిక్ క్యాంపెయిన్ ఆర్ ఎల్స్, సో ఏదైనా స్పెసిఫిక్ యాడ్ గ్రూప్కి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో ఐ కెన్ చూస్ దిస్ and I can simply save. ఓకే, క్లియర్? అర్థమైందా Yes. అండి? Yes. క్లియర్ టిల్లా? సో నేను పొరపాటున వేరే జీమెయిల్ ఐడితో లాగిన్ అయినా, అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంది, డోంట్ వరీ. ఓకేనా? రైట్. సో ఒకవేళ మీరు క్యాంపెయిన్స్ని పాజ్ చేయాలి అంటే, సో సింపుల్గా క్యాంపెయిన్స్కి వెళ్ళండి. సో యూఆర్ నాట్ కరెంట్లీ రన్నింగ్ ఎనీ యాడ్స్ కదా, క్యాంపెయిన్స్ అండ్ దెన్ క్యాంపెయిన్స్. సో సింపుల్గా మీకు ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేయకపోయినా సరే ఇక్కడ గ్రీన్లో ఉంది కదా, యూ కెన్ క్లిక్ ఆన్ పాస్. రిమూవ్ అంటే ఎంటర్ క్యాంపెయిన్ని డిలీట్ చేసేయచ్చు. క్యాంపెయిన్ డిలీట్ చేసినామంటే క్యాంపెయిన్లో ఉండే యాడ్ గ్రూప్, కీవర్డ్స్, యాడ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో అలా కాదు, ఓన్లీ ఒక యాడ్ గ్రూపే మనం పాస్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి పాస్, ఒక ఓన్లీ ఆ పర్టికులర్ యాడ్ గ్రూప్ మాత్రమే పాస్ అవుతుంది అనమాట. అలాగా. సో యూ కెన్ ఏదర్ డిలీట్ ఏ క్యాంపెయిన్ ఆర్ పాస్ ఏ క్యాంపెయిన్ ఆల్సో. క్లియరా అండి ఇంతవరకు? Yes. సో కెన్ ఐ గో టు నెక్స్ట్ టాపిక్, కీవర్డ్ Yeah. ప్లానర్. సో కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కీవర్డ్ ఎప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు ఫ్రేజ్ మ్యాచ్ కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్ కానీ వాడండి. సో బ్రాడ్ మ్యాచ్ వాడక. నెక్స్ట్ కీవర్డ్ ప్లానర్ టూల్. సో ఇంతకుముందు ఈ పదం మీరు వినుంటారు, కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు, ఎస్ఈఓలో కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు. సో వీ హ్యావ్ యూజ్డ్ సమ్ టెక్నిక్స్ లైక్ బ్రెయిన్ స్టార్మింగ్, కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ లైక్ ఊబర్ సజెస్ట్, Yes.
సెమ్రష్ ఏహెచ్రఫ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసాము. రిలేటెడ్ సర్చెస్ వాడాము. నెక్స్ట్ కీవర్డ్ ప్లానర్ టూల్. సో గూగుల్ యాడ్స్ వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పు. సో దిస్ ఈస్ ది టూల్. సో ఇట్ ఈస్ ఎ ఫ్రీ టూల్ ప్రొవైడెడ్ బై గూగుల్ యాడ్స్. ఇది మనకు దేనికి హెల్ప్ చేస్తుంది? ఇట్ విల్ హెల్ప్ అస్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్. డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అంటే కీవర్డ్ రీసెర్చ్కి హెల్ప్ చేస్తుంది. వీ కెన్ ఫైండ్ ది రైట్ కీవర్డ్స్ ఫర్ అవర్ యాడ్స్. అండ్ దెన్ వీ కెన్ సీ హౌ ఆఫెన్ అవర్ కీవర్డ్స్ ఆర్ బీయింగ్ సర్చ్డ్. అంటే యూజర్ అనేవాడు ఎంత ఫ్రీక్వెంట్గా ఈ కీవర్డ్స్ గురించి సర్చ్ చేస్తున్నాడు. హౌ మెనీ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ దట్ పర్టికులర్ కీవర్డ్. ఈ పర్టికులర్ మంత్లో ఎంతమంది సర్చ్ చేశారు. అండ్ దెన్ కీవర్డ్ కాంపిటీషన్ చెక్ చేసుకోవచ్చు. కాంపిటీషన్ అంటే సో ఎంతమంది బిడ్ చేస్తున్నాడు కీవర్డ్కి. సో ఎంతమంది కంపీట్ చేస్తున్నారు టాప్లో కనిపించడానికి. సో హౌ మెనీ కాంపిటీటర్స్ వీఆర్ హ్యావింగ్. ఈ కాంపిటీషన్ అని తెలుసుకుంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత బిడ్డింగ్ చేయాలి అనేది కూడా మనకు అర్థమవుతుందండి. సో వీ కెన్ ఆల్సో ప్లాన్ అవర్ యాడ్ బడ్జెట్ అకార్డింగ్లీ. ఇవన్నీ తెలిసాక సో మన యాడ్ బడ్జెట్ ఎంత ఉండాలి, సో ఎస్టిమేటెడ్ కాస్ట్ పర్ క్లిక్ ఎంత మనం పెట్టాల్సి వస్తుంది. సో ఫర్ ఈచ్ కీవర్డ్. సో ఎవరైనా సరే మన యాడ్ మీద క్లిక్ చేస్తే మనం సర్టన్ అమౌంట్ పే చేయాలి కదా. సో కాస్ట్ పర్ క్లిక్. సో ఆ కాస్ట్ పర్ క్లిక్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అదంతా కూడా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది మెయిన్గా ఎప్పుడు యూస్ చేస్తామండి కీవర్డ్ ప్లానర్ టూల్ అనేది? సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్లో యూస్ చేస్తామండి. సో ఇది అట్లనే ఎస్సీఓ కూడా హెల్ప్ అవుతుంది. కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఎస్సీఓ కూడా హెల్ప్ అవుతుంది. సో గూగుల్ యాడ్స్ వరకు వస్తే సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకునేటప్పుడు మెయిన్గా ఇది బాగా యూస్ అవుతుందండి. క్లియర్? నా ఈ కీవర్డ్ ప్లానర్ టూల్ Yes. ఎలా ఓపెన్ చేయాలి? సో గో టు గూగుల్ యాడ్స్ అండ్ దెన్ టూల్స్. టూల్స్లో ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ లోపల కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళండి. సో నా click on discover new keywords, or else I'll move to ఇది కొత్త అకౌంట్లోనే చూపిస్తాను. ఎందుకంటే మన చేంజెస్ ఉన్నా యూ కెన్ సీ అన్నట్టు. కంటిన్యూస్గా Okay. అప్డేట్ చేస్తుంది కదా గూగుల్ లుక్ అండ్ ఫీల్ కానీ. ప్లానింగ్ అండ్ దెన్ కీవర్డ్ ప్లానర్. సో వీ కెన్ చూస్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ ఆర్ గెట్ సర్చ్ వాల్యూమ్ అండ్ ఫోకస్. సో డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అంటే సో మన మెయిన్ కీవర్డ్ కనుక ఇస్తే కీవర్డ్ ఐడియాస్ అన్నీ ఇస్తుందండి ఇది. సో సర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్ అంటే మనం ఇక్కడ ఏదైనా కీవర్డ్ ఇస్తే సో పాస్ట్ 1 మంత్లో కానీ పాస్ట్ 3 మంత్స్లో కానీ ఎంతమంది యూజర్స్ ఈ పర్టికులర్ కీవర్డ్ కోసం సర్చ్ చేస్తున్నాడు. సో దీనికి ఎంత కాంపిటీషన్ ఉంది ఈ కీవర్డ్కి. సో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిజల్ట్స్ రావచ్చు ఇదంతా కూడా ఇది చెప్తాను. సో ఫస్ట్ నేను డిస్కవర్ న్యూ కీవర్డ్స్కి వెళ్తాను. So and then here we can find keyword ideas. So I'll give my keyword like digital marketing training in Hyderabad అని ఇస్తున్నా అండి. సో ఇక్కడ మీరు కావాలంటే మీ సైట్కి కూడా ఇవ్వచ్చు. సో దట్ టు ఫిల్టర్ అన్రిలేటెడ్ కీవర్డ్స్. సో ఇర్రిలవెంట్ కీవర్డ్ ఐడియాస్ ఇవ్వను, మీ సైట్కి రిలవెంట్ అయ్యే ఐడియాసే ఇస్తాను అని చెప్తా ఉంది. సో యూ కెన్ గివ్ యర్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఆల్సో. సో మన వెబ్సైట్ కంటెంట్ కూడా చదివి రిలవెంట్ ఐడియాస్ ఇస్తాను, కీవర్డ్ ఐడియాస్ రిలవెంట్ ఇస్తాను అని చెప్తాము. సో ఇక్కడ కావాలంటే మల్టిపుల్ కీవర్డ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో ఐ క్లిక్ ఆన్ గెట్ రిజల్ట్స్. సో ఐ క్లోజ్ దిస్. చూడండి 39 కీవర్డ్ ఐడియాస్ వచ్చాయి. సో ఇది కొంచెం తప్పదు, ఇలా మూవ్ చేసుకోవాలి. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఇది ఒక కీవర్డ్. ఇంకా కిందకి వెళ్తే డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. సో చూడండి ఇలా నాకు కొన్ని కీవర్డ్ ఐడియాస్ అనేది ఇచ్చింది. సో మీరు కావాలంటే 30 rows 50 rows కూడా చూపించచ్చు. సో స్క్రోల్ చేస్తే అన్ని కీవర్డ్స్ ఇక్కడే కనిపించేలాగా. సో యూ కెన్ సీ దట్ రైట్. సో ఇప్పుడు మీకు రిలవెంట్ ఉండే కీవర్డ్స్ని మీరు చూస్ చేసుకోవచ్చండి. సో బిఫోర్ చూసింగ్ యూ కెన్ ఆల్సో చెక్ యావరేజ్ మంత్లీ సర్చెస్. యావరేజ్ మంత్లీ సర్చెస్ అంటే search volume. So how many people searched for this keyword on Google on each month on an average. On an average user అనేవాడు ఆర్ జనాలు ఎంత సర్చ్ చేస్తున్నారు చూడండి. 10K సర్చెస్ వరకు ఉన్నాయండి. 1K to 10K సర్చెస్. అండ్ దెన్
సో దీనికి కూడా 1K, దీనికి 100 to 1K సర్చెస్ ఉన్నాయంట. సో 100 పర్సన్స్ నుండి 1000 పర్సన్స్ వరకు సర్చ్ చేస్తున్నారు అన్ మంత్ అండ్ అన్ యావరేజ్ అని చెప్తా ఉంది. ఇంకా 3 month చేంజ్ అంటే ఏంటి? సో ఇట్ షోస్ హౌ ది సర్చ్ వాల్యూమ్ ఫర్ ఎ కీవర్డ్ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ ది లాస్ట్ 3 months. సో ఇది ఎలా చెప్పొచ్చు అంటే, సో పాస్ట్ 3 monthsలో ఈ పర్టికులర్ కీవర్డ్ దీని వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, లేకుంటే ఎగ్జాక్ట్ అలానే ఉందా? అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్, నా వెబ్సైట్ అనేది, సో హౌ కెన్ ఐ సే దిస్, సో పాస్ట్ 3 monthsలో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది నా వెబ్సైట్ అనేది మనము గూగుల్ సెర్చ్ కన్సోల్లో తెలుసుకోవచ్చు కదా. అట్లనే ఈడ కూడా, సో ఈ కీవర్డ్ అనేది పాస్ట్ 3 monthsలో ఎలా పర్ఫామ్ చేస్తూ ఉంది. అండర్స్టూడ్? ఎస్. ఎస్. సో పాజిటివ్ అంటే, సో ఇది గ్రో అవ్వాలండి. చూడండి, జీరో అంటే ఏం చేంజ్ లేదు, నో మేజర్ చేంజ్ అని. నెగటివ్ అంటే కీవర్డ్ హెస్ డ్రాప్డ్. చూడండి, -90% ఉంది, నెగటివ్ ఉందన్నమాట. సో యూజర్ ఇంట్రెస్ట్ అనేది డ్రాప్ అయింది. సో యూజర్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయితే ప్లస్లో చూపిస్తుంది అనమాట. అలాగా. సో పాస్ట్ 3 monthsలో కీవర్డ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తూ ఉంది. అండ్ దెన్ వైఓవై, ఇయర్ ఓవర్ ఇయర్. వైఓవై అంటే ఇయర్ ఓవర్ ఇయర్. మీకు ఇక్కడ ఓవర్ చేసినా కూడా మోస్ట్లీ ఇక్కడ చూపిస్తుందండి. సో ఓకే. సో కంపేర్స్ ది మంత్లీ సర్చ్ వాల్యూమ్ ఆఫ్ ది లాస్ట్ మంత్ విత్ ది. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే, సో ఇప్పుడు నా వెబ్సైట్కి 1000 విజిట్స్ వచ్చాయండి లాస్ట్ మంత్లో. సో లాస్ట్ మంత్ 20th వరకు, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఈస్ ఫిబ్రవరి. సో ఫిబ్రవరి లాస్ట్ మంత్లో నాకు 10,000 విజిట్స్ సంథింగ్ వచ్చాయి నా వెబ్సైట్కి. సో ఈ మంత్ సేమ్ ఇదే టైంకి ఎన్ని విజిట్స్ రావాలి, ఎన్ని విజిట్స్ వచ్చాయి, సో ఇంక్రీజ్ అయిందా లేదా పర్సంటేజ్ అనేది ఇక్కడ చూపిస్తాం. సో ఇక్కడ చూడండి, -100% ఉందంటే కీవర్డ్కి. సో దీనికి కూడా -100% మీన్స్ సో తగ్గుతూ ఉందండి. ఇది స్టేబుల్గా ఉంది. 0% మీన్స్ ఇట్ ఈస్ స్టేబుల్ అన్నట్టు. సో ఇంక్రీజ్ ఉంటే పాజిటివ్లో చూపిస్తుంది, డిక్రీజ్ ఉంటే నెగటివ్లో చూపిస్తుంది అనమాట. సో పాస్ట్ మంత్కి ఈ మంత్ ఇదే టైంకి ఏ మాత్రం పర్ఫామ్ చేస్తూ ఉంది, బాగుందా లేదా. ఇట్ కంపేర్స్ ది డేటా. ఓకే. సో పాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అండి, సారీ, ఇయర్ ఓవర్ ఇయర్ కదా, పాస్ట్ ఇది మంత్, ఇది ఇయర్. నెక్స్ట్ కాంపిటీషన్, ది మెయిన్ థింగ్, కాంపిటీషన్ ఎట్లుంది. సో కొన్ని కీవర్డ్స్కి లో కాంపిటీషన్ ఉంది చూడండి, మీన్స్ ఈజీగా మన కీవర్డ్ అనేది టాప్లో ర్యాంక్ చేయొచ్చు మనం. సో మీడియం అంటే ఓకే. సో హై కాంపిటీషన్ ఉంటే, సో కాంపిటీషన్ పెరిగే కొద్దీ మనం అమౌంట్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సో బిడ్డింగ్ చెప్పున్నా కదా, ఎంత ఎక్కువ మనీ పెడితే అంత టాప్కి వస్తుంది. ఎస్. సో తక్కువ కాంపిటీషన్ ఉంది అంటే తక్కువ మనీ పే చేసి కూడా మనం టాప్లో కనిపించచ్చు అన్నట్టు. సో దట్ ఈస్ కాంపిటీషన్. సో ఎంతమంది అడ్వర్టైజర్స్ ఈ పర్టికులర్ కీవర్డ్ కోసం కంపీట్ చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ దెన్ యాడ్ ఇంప్రెషన్ షేర్. సో ఇది పాస్ట్లో మనం యాడ్స్ రన్ చేసి ఉంటేనే ఇది కనిపిస్తుందండి. ఇది కొత్త అకౌంట్ కదా, మనం రన్ చేయలేదు, సో ఇది కనపడదు అనమాట. సో హౌ ఆఫెన్ అవర్ యాడ్స్ షోడ్ అప్ ఫర్ అ పర్టికులర్ కీవర్డ్ వెన్ కంపేర్డ్ టు హౌ ఆఫెన్ దే షుడ్ హ్యావ్ షోన్. సో సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే, సో యాక్చువల్గా మన యాడ్ ఎన్నిసార్లు కనపడాలి, బట్ ఎన్నిసార్లు కనపడింది. సో యాక్చువల్గా అయితే నా యాడ్ 100 సార్లు కనపడాలి, బట్ ఇట్ అపియర్డ్ ఓన్లీ 60 times. అలా అనమాట. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇది. సో మన యాడ్ విజిబిలిటీ అనేది, సో మన యాడ్ క్వాలిటీ మీద, సో రిలవెంట్ ఉందా లేదా కీవర్డ్కి. సో అండ్ దెన్ మన ఐ కెన్ సే లైక్ క్వాలిటీ ఆఫ్ అవర్ యాడ్. క్వాలిటీ అంటే నేను కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి, తర్వాత చెప్తాను. ఇంకా మనం లో బడ్జెట్ పెడుతున్నాము, అందువల్ల ఎక్కువ కనిపించట్లేదు, అలాంటి రీజన్స్ కొన్ని ఉంటాయండి. సో అర్థమైందా ఇది? సో ఐల్ సే ఎస్. అగైన్. సో యాక్చువల్గా నా యాడ్ 100 సార్లు కనిపించాలండి, మీన్స్ ఒక 100 సార్లు వేరే 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 యూజర్స్ అనేవాళ్ళు నా కీవర్డ్ సర్చ్ చేశారు. సో నా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు నా యాడ్ 100 సార్లు కనపడాలి, అవునా? బట్ 60 టైమ్సే కనపడింది. ఎందుకు? నా బడ్జెట్ తక్కువ ఉండిండొచ్చు, నా యాడ్ క్వాలిటీ తక్కువ ఉండిండొచ్చు, అలా వేరియస్ రీజన్స్ వల్ల. సో ఎందుకు నా యాడ్ ప్రాపర్గా కనిపించట్లేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కనిపిస్తుంది? వన్స్ వి రన్ ది యాడ్స్. యాడ్స్ రన్ చేస్తే కదా తెలిసేది ఎన్నిసార్లు డిస్ప్లే అయింది, డిస్ప్లే. ఎస్. అండ్ దెన్ టాప్ ఆఫ్ పేజ్ బిట్ లో రేంజ్ అండ్ టాప్ ఆఫ్ పేజ్ బిట్ హై రేంజ్, ఇక్కడ రెండు ఉంటాయండి. సో
scroll this a bit. సో టాప్ ఆఫ్ పేజ్ బిట్ లో రేంజ్. లో రేంజ్ అంటే ఏంటి, హై రేంజ్ అంటే ఏంటి? ఇది సింపుల్గా చెప్పాలంటే ఒకానొకప్పుడు ఒక పర్సన్ అనేవాడు 39 రూపీస్ పెట్టి వాడు యాడ్ టాప్లో కనిపించేలాగా చేశాడు. సో సేమ్ అదే కీవర్డ్కి ఇంకొకడు 110 రూపీస్ పే చేశాడు వాడు యాడ్ టాప్లో కనిపించడానికి. అర్థమైందా? సో హౌ మచ్ Yeah. దీస్ పర్సన్స్ ఆర్ ఇన్వెస్టింగ్ టు డిస్ప్లే దేర్ యాడ్స్ ఆన్ టాప్. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. వీడు 40 రూపీస్కి కూడా వాడు యాడ్ టాప్లో చూపించుకున్నాడు, వీడేమో హిస్టారికల్లీ పేడ్ 110 రూపీస్. సో ఆల్మోస్ట్ ఎంత డిఫరెన్స్ ఉంది, 70 రూపీస్ డిఫరెన్స్ వస్తూ ఉంది. అవునా? ఐ కరెక్ట్? సో Yeah. సేమ్ కీవర్డ్కి ఎందుకు అలాగా? క్వాలిటీ, క్వాలిటీ ఆఫ్ యాడ్ మ్యాటర్స్. సో యాడ్ క్వాలిటీ అంటే ఏంటి, ఇదంతా కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో నేను చెప్తానండి మీకు. సో ప్రస్తుతానికి ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు వీడు తక్కువ అమౌంట్కి కూడా టాప్లో డిస్ప్లే అవ్వగలిగాడు, వీడెందుకు ఇంత పే చేయాల్సి వచ్చింది, సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. సో ఎప్పుడైనా సరే మనం బడ్జెట్ అనేది మెన్షన్ చేసేటప్పుడు కాస్ట్ పర్ క్లిక్ అనేది ఒక 20-30 రూపాయలు ఇక్కడ డిస్ప్లే చేసే దానికన్నా ఎక్కువనే ఇచ్చుకోండి. సో వై? బికాస్ సో టాప్లో కనిపించడం ఇంపార్టెంట్. ఇది పాస్ డేటా కూడా అయి ఉండొచ్చు. సో కాన్స్టెంట్గా ఇమీడియట్గా చేంజ్ అవుతుందని చెప్పలేము. సో ఒక 20-30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకోండి, సో దట్ మన యాడ్ టాప్లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఒక 20-30 రూపీస్ అటు ఇటు. డన్. Yes. నా సో ఐ చూస్ సమ్ కీవర్డ్స్. సో ఇప్పుడు నాకు రిలవెంట్గా ఉండే కీవర్డ్స్ నేను చూస్ చేసుకుంటానండి. సో ఈ కీవర్డ్ ఒక 3-4 కీవర్డ్స్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కీవర్డ్స్కి ఫోర్కాస్ట్ ఎలా ఉందో నేను చూద్దాం అనుకుంటున్నాను అండి. సో ఫోర్కాస్ట్ మీన్స్, సో ఐ విల్ యాడ్ ది కీవర్డ్స్ టు క్రియేట్ ఎ ప్లాన్. సో దీని మీద క్లిక్ చేయండి. సో కీవర్డ్స్ యాడెడ్. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే అండి, సో ఈ పర్టికులర్ కీవర్డ్స్కి నేను ఎంత పే చేస్తే ఏ పొజిషన్లో కనిపించచ్చు, ఎక్కడెక్కడి నుంచి క్లిక్స్ రావచ్చు, ఇవన్నీ తెలుసుకోవచ్చు. మీరు కావాలి అంటే డైరెక్ట్గా కీవర్డ్ ప్లానర్ టూల్ యూజ్ చేసి ఫోర్కాస్ట్కి వెళ్ళి అయినా మీరు చెక్ చేసుకోవచ్చు అండి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా ఇట్లా ఫోర్కాస్ట్కి అయినా వెళ్ళొచ్చు. లేదు అంటే ఇక్కడ స్పెసిఫిక్ కీవర్డ్స్ అనేటివి మీరు చూస్ చేసుకొని ఈ కీవర్డ్స్కి మంత్లీ సర్చ్ వాల్యూమ్ ఎట్లుంది, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, సో 30 డేస్లో ఎలా పర్ఫామ్ చేయొచ్చు ఈ కీవర్డ్, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను కీవర్డ్స్ అన్ని చూస్ చేసుకున్నాను. ఐ యాడెడ్ ది కీవర్డ్స్ టు ఏ ప్లాన్. సో ఇక్కడ సేవ్డ్ కీవర్డ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి మీకు. సో ఇక్కడ సేవ్డ్ కీవర్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్తే సో మీరు చూస్ చేసుకున్న కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మీకు. యూ కెన్ గివ్ ఎ నేమ్ టు దాట్. సో లైక్ డిఎంటి హెచ్వైడి అని ఇస్తున్నాను అండి. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హెచ్వైడి, అలా సమ్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో గివ్ ఎ నేమ్ ఫర్ ది లిస్ట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఫోర్కాస్ట్. సో లెట్ మీ స్క్రోల్ డౌన్ ఎ బిట్. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఏ లొకేషన్ అవన్నీ కూడా చూస్ చేసుకోండి. సో హైదరాబాద్ లొకేషన్ కదా, హైదరాబాద్ లొకేషన్ నుంచి నాకు ఎంత సర్చ్ వాల్యూమ్ ఉండొచ్చు, ఎంతమంది జనాలు నా కీవర్డ్ సర్చ్ చేయొచ్చు. అండ్ దెన్ సో కన్వర్షన్స్ కాదంట కదండి, బిట్ స్ట్రాటజీ క్లిక్స్ కదా. సో ఐ చూస్ మ్యాక్సిమైజ్ క్లిక్స్, అప్లై. అండ్ దెన్ సో ఈ పర్టికులర్ టైం లైన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. సో ఫర్ 1 మంత్ నేను అనుకుంటున్నా అండి. సో ఆరెల్స్ మార్చ్, దిస్ ఇస్ మార్చ్ కదా. సో 4th నుంచి 31st లోపల ఎన్ని క్లిక్స్ రావచ్చు నాకు అనేది నేను ఐఎమ్ చూసింగ్ అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ అప్లై. సో 4th నుంచి 31st వరకు అప్లై. సో అండ్ దెన్ సో యువర్ ప్లాన్ కెన్ గెట్ 6 కన్వర్షన్స్ అంటండి ఫర్ 14K. సో విత్ 480 యావరేజ్ డైలీ బడ్జెట్. సో డైలీ బడ్జెట్ మీరు 480 రూపీస్ అలా పెట్టుకోండి అని చెప్తాను. సో ఒకవేళ కనుక ఈ డైలీ బడ్జెట్ నేను 600 పెడతానండి డైలీ బడ్జెట్. సో ఇక్కడ తక్కువ ఫర్ 14K. సో మంత్లీ బడ్జెట్ 14K అంటున్నాడు, యావరేజ్ బడ్జెట్ 600 అంటున్నాడు. సో ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఐ డోంట్ నో వై హీస్ నాట్ అలవింగ్. సో ఎంటర్ ఏ స్మాలర్ నెంబర్ అంట. ఓకే, అంటే మాక్సిమం అంతకన్నా వేరే వాళ్ళు ఎవరు బిడ్ చేయలేదేమో అండి. సో ఓకే, Yes. 494 రూపీస్ ఇస్తున్నా నేను సంథింగ్. సో మీకు ఎన్ని కన్వర్షన్స్ అంటే క్లిక్స్ అండి ఇక్కడ. సో ఎన్ని క్లిక్స్ రావచ్చు. అండ్ దెన్ చూడండి, సో కాస్ట్
ఇంప్రెషన్స్ ఎన్ని రావచ్చు, క్లిక్స్ 105 క్లిక్స్ రావచ్చు. సో దాంట్లో 6 మెంబర్స్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఎస్టిమేట్. దిస్ ఇస్ ఎ ప్రాబబిలిటీ, ఎంటైర్లీ ఒక ప్రాబబిలిటీ అండి. జరగచ్చు, ఖచ్చితంగా జరుగుద్ది అని ఎవరు చెప్పలేరు. దిస్ ఆర్ ప్రాబబిలిటీస్, ప్రాపరేట్ రిజల్ట్స్ కాదు ఇవి. సో ఇలా రావచ్చు. సో మీకు ఎన్ని క్లిక్స్, అండ్ దెన్ సో మీకు ఏ డివైజెస్ నుంచి ఎంతమంది రావచ్చు చూడండి. ఇలా మొత్తం ఒక అనాలిసిస్ అనేది వీడు ఇచ్చేస్తాడు అన్నమాట. ఓకే, సో ఇలా మీరు అనలైజ్ Yes. కూడా చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ టిల్ నా? Yeah. రైట్, ఉందే. సో ఐ గో బ్యాక్ టు కీవర్డ్ ఐడియాస్. సో ఇందాక నేను చెప్పున్నా అండి మీకు, ఈ తక్కువ రేట్ కూడా వీడు కనిపించాడు, ఎక్కువ రేట్కి మళ్ళా వీడాడు ఇంత పెట్టాల్సి వచ్చింది, 110 రూపీస్ పెట్టాల్సి వచ్చింది అని. సో ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఈజ్ యాడ్ క్వాలిటీ. సో యాడ్ క్వాలిటీ గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకా లొకేషన్ అండ్ టైం. సో మీరు ఏ లొకేషన్ని ఏ టైంలో మీరు యాడ్ చూపిస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లొకేషన్ విల్ హ్యావ్ గుడ్ కాంపిటీషన్. సో కడప అంత కాంపిటీషన్ ఉండకపోవచ్చు. సో అలా ఏ లొకేషన్ని టార్గెట్ చేస్తున్నారు, సో ఏ టైంని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ టైమ్స్, ఈవినింగ్ సర్చెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. సో ఈవినింగ్ జనాలు ఫ్రీ అవుతారు కదా, దే విల్ సర్చ్ ఫర్ మోర్. సో ఏ టైం ఏ లొకేషన్ని టార్గెట్ చేస్తున్నారు, సో ఏ డివైస్ నుంచి యూజర్ వస్తున్నాడు, మీ యాడ్ క్వాలిటీ ఎలా ఉంది, మీ యాడ్ రిలవెంట్గా ఉందా లేదా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ ఈ గివ్ ఏ ప్రాపర్ రిలవెంట్ కీవర్డ్స్. సో మీరు రిలవెంట్ కీవర్డ్స్కి మీ యాడ్ డిస్ప్లే అలాగా చూసుకోండి, తప్పు కీవర్డ్స్ ఇవ్వకండి. అండ్ యూస్ ఫ్రీజ్ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్. క్లియర్ టిల్? Yes. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ కీవర్డ్ ప్లానర్ టూల్. మీరు బిగినర్ అయితే ఇది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ యు నో హౌ టు గివ్ కీవర్డ్స్, సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చాలాసార్లు యాడ్ రన్ చేశాను, నాకు అవసరం లేదు అనుకుంటే ఇట్ ఈస్ నాట్ నెససరీ. ఇదే పెద్ద మ్యాండేటరీ ఏం కాదు. సో యాజ్ అ బిగినర్గా మీకు ఒక అనాలిసిస్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, సో ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫిల్టర్ కూడా చేసి చూసుకోవచ్చండి. సో ఇండియా, హోల్ ఇండియా వైడ్ చూపిస్తుంది, ఇది ఓన్లీ హైదరాబాద్ లొకేషన్. సో నాకు రిజల్ట్స్ ఈ పర్టికులర్ టైం నుంచి ఈ పర్టికులర్ టైం వరకు లాస్ట్ 12 మంత్స్ చూపిస్తా ఉంది కదా, లేదు లాస్ట్ 6 మంత్స్ కావాలి. సో ఇలా మీరు ఫిల్టర్ చేసుకొని అయినా సరే యూ కెన్ చెక్ ది రిజల్ట్స్. ఓకే, క్లియర్ టిల్ నౌ? Yes. అండ్ దెన్ యూ కెన్ యాడ్ దీస్ కీవర్డ్స్ యాజ్ నెగటివ్ కీవర్డ్స్ ఆల్సో డైరెక్ట్లీ ఇలా సర్చ్ చేసుకొని. సో ఐ కెన్ క్లిక్ హియర్. సో చూస్ చేసి, సో ఏ మ్యాచ్ టైప్ కావాలి, సో ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఐ విల్ చేంజ్ దమ్ టు ఫ్రేజ్ మ్యాచ్. సో యూ కెన్ యాడ్ టు న్యూ యాడ్ గ్రూప్, కొత్త యాడ్ గ్రూప్కైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్కి కూడా మీరు ఈ కీవర్డ్స్ అనేటివి యాడ్ చేయొచ్చు. అని చూసి హైదరాబాద్, హైదరాబాద్లో డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి యాడ్ చేయి, అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ చూస్ ది కీవర్డ్స్ అండ్ డైరెక్ట్లీ యాడ్ దెమ్ టు అవర్ క్యాంపెయిన్ ఆల్సో. ఇక్కడ నుంచి మీరు యాడ్ కూడా చేసేయచ్చు. యూ కెన్ అసైన్ ది కీవర్డ్స్ టు పర్టికులర్ యాడ్ గ్రూప్ ఇన్ ఎ పర్టికులర్ క్యాంపెయిన్. సో ఫ్రేజ్ మ్యాచ్ చూస్ చేసుకొని ఏ మ్యాచ్ కావాలి అని కూడా ఫ్రేజ్ యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, సో యాడ్ కీవర్డ్స్ మీద క్లిక్ చేశారంటే యాడ్ అయిపోతాయండి ఆ క్యాంపెయిన్కి. సో కీవర్డ్స్ విల్ బి యాడెడ్ టు ది సెలెక్టెడ్ క్యాంపెయిన్. క్లియర్? ఇంకా మీకు Yes. కావాలి, సో మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్, ఇట్లాంటి పర్టికులర్ కీవర్డ్కి నా యాడ్ కనిపించొద్దు అంటే కూడా, సో యూ కెన్ యాడ్ దెమ్ యాజ్ నెగటివ్ కీవర్డ్స్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. సో చూడండి ఇక్కడ యాడ్ యాజ్ నెగటివ్ కీవర్డ్ అని ఉంటుందండి. ఇది క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, క్లియర్ టిల్? Yes. రైట్. మోస్ట్లీ నెగటివ్ కీవర్డ్స్ అనేటివి తక్కువ ఉంటాయండి. డైరెక్ట్గా మనం చూసుకొని యాడ్ చేసుకుంటే బెటర్. వన్స్ మీరు యాడ్స్ రన్ చేసిన తర్వాత కూడా మీకు అర్థమవుతాయండి. సో ఏదైనా తప్పు వాటికి నా యాడ్ కనిపిస్తూ ఉంది అనుకుంటే వాటిని నెగటివ్ కీవర్డ్స్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నా ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ గూగుల్ యాడ్ అసెట్స్. ఇంతకుముందు వీటిని మనం గూగుల్ యాడ్ ఎక్స్టెన్షన్స్ అని కూడా అనేవాళ్ళమండి. దీని పేరు మార్చింది. సో నౌ దే ఆర్ కాల్డ్ గూగుల్ యాడ్ అసెట్స్. ఓకే, ఏ గూగుల్ యాడ్ అసెట్స్ అంటే ఏంటి? So if you want to add any additional pieces of information, we can add it to our Google Ads. ఏమన్నా అడిషనల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన గూగుల్ యాడ్కి యాడ్ చేయాలి అనుకుంటే ఇవి మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫోన్ నెంబర్, ప్రైస్, ఆఫర్స్, ఎక్స్ట్రా లింక్స్. ఓకే, సో వీటి వల్ల ఏం జరుగుతుంది?
ఎక్కువ క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలా అన్నమాట. సో లెట్ మీ సర్చ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఎవరు యాడ్ రన్ చేయడం లేదా? ఓకే. సో ఆర్ ఎల్స్ ఐల్ గో ఫర్ ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ సంథింగ్. సో చూడండి, ఇవన్నీ కూడా చూడండి, ఎక్స్ట్రా లింక్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఒక డీల్ Yes. అని ఒక ఆఫర్ చూపిస్తున్నాడు. సో హియర్, సో ఇవన్నీ కూడా ఏంటండి, గూగుల్ యాడ్ అసెట్స్. సో వీటికేం ఎక్స్ట్రా కాస్ట్ ఏం మనం పే చేయాల్సిన అవసరం లేదండి. సో ఎవరైనా యూజర్ మన యాడ్ మీద కానీ వీటి మీద కానీ క్లిక్ చేస్తే విల్ పే ది అమౌంట్ వి సెడ్. సో పర్ క్లిక్ ఇంత పే చేస్తానని ఆల్రెడీ నేను చెప్పుంటా కదా, ఆ అమౌంట్ పే చేస్తాం అంతే. సో నథింగ్ మోర్. దీనికోసం మనం ఎట్లాంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది గూగుల్కి పే చేయాల్సిన అవసరం లేదు. సో నమ్ హౌ కెన్ వి క్రియేట్ దెమ్? సో సింప్లీ ఐ విల్ గో టు హియర్. సో నేను గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేస్తాను. సో నా మెయిన్ డాష్ బోర్డ్కి వచ్చేసాను. క్యాంపెయిన్స్. సో క్యాంపెయిన్స్లో అసెట్స్ ఉంటుందండి. సో అసెట్స్లో అసెట్స్. సో దెర్ ఆర్ మెనీ ఎక్స్టెన్షన్స్. సో ఈ ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ క్లిక్ Okay. హియర్ అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ బిజినెస్ నేమ్. సో అండ్ దెన్ గెట్ స్టార్ట్. సో మన బిజినెస్ నేమ్, మన బిజినెస్ లోగో కూడా మనం మన యాడ్ పక్కన చూపించుకోవచ్చు. చూడండి, ఇలా లోగో కనిపిస్తుందా వీళ్ళది, రైట్? సో ఇలా మనం మన Yeah. బిజినెస్ నేమ్, బిజినెస్ లోగో కూడా మనం చూపించుకోవచ్చు అనమాట. సో బట్ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ డాక్యుమెంట్స్. ఏంటి అంటే మనం వెరిఫై చేసుకోవాలి అనమాట. సో గూగుల్స్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుందండి. సో వీఆర్ ది రియల్ ఓనర్, వీఆర్ రియల్ బిజినెస్ అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు సబ్మిట్ సమ్ డాక్యుమెంట్స్ లైక్, సో మన బిజినెస్ లైసెన్స్ కానీ, ఇంకా మన ఆధార్, పాన్ అలాంటి కొన్ని డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి. సో బేసిక్ ఇన్ఫో లైక్ నేమ్, అడ్రస్, మన వెబ్సైట్ ఇన్ఫో, ఇలాంటివన్నీ కూడా చూడండి అడ్వర్టైజర్. సో ఇలా మనం అవన్నీ అబౌట్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఇవన్నీ కనుక మనం ప్రొవైడ్ చేస్తే, సో విత్ ఇన్ 3 to 5 బిజినెస్ డేస్లో వెరిఫై అవుతుంది అనమాట. ఓకే, చూడండి. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు గెట్ వెరిఫైడ్. సో స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేస్తే, సో చూడండి ఇక్కడ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇలా మనం వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తే, సో ఇట్ ఈస్ సేయింగ్ హియర్ ఐ థింక్ 1 to 10 డేస్లో వెరిఫై అవుతుంది అంటండి. రివ్యూ టైం అనేది 1 to 10 డేస్ అనేది తీసుకుంటుంది. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ Yes. గుర్తుపెట్టుకోండి. సో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అనేది అడ్మిన్లో ఉంటుందంట. ఇక్కడ అడ్మిన్ ఉంది కదా, అడ్మిన్లోకి మూవ్ అవుతా ఉందంట. అడ్మిన్, పాలసీ అండ్ దెన్ అకౌంట్లో ఈ వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవచ్చు అంట. ఈ మధ్య Okay. కంటిన్యూస్గా ఈ టూల్స్ అనేటివి చేంజెస్ చేస్తుంటాయండి. కొంచెం వీ హ్యావ్ టు సర్ఫ్ అరౌండ్, అంటే మనం కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది అనేది. ఓకే. సో బోత్ లోగో చూపించుకోవాలి అన్నా సరే, మనం మన బిజినెస్ నేమ్ యాడ్ చేసుకోవాలి అన్నా సరే, వీ హ్యావ్ టు గెట్ వెరిఫైడ్ అన్నట్టు. అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేయాలన్నమాట. సో మీరు ఒకవేళ రియల్ బిజినెస్ అయితే ప్రాపర్ ఇవ్వండి. ప్రాపర్ బిజినెస్ లైసెన్స్ ఏమైనా ఉంటాయి కదా, బిజినెస్ వెరిఫైడ్ అని చూపించుకోవడానికి, అవి ఇవ్వండి. లోగో కనిపించాలి. ఇఫ్ నాట్ మ్యాండేటరీ, మాకేమేమి చూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు లోగో అవంతా అంటే, జస్ట్ లీవ్ ఇట్. నెక్స్ట్ లింక్ ఈస్ సైట్ లింక్ ఎక్స్టెన్షన్. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ అడిషనల్ లింక్స్ అండర్ అవర్ మెయిన్ యాడ్. సో ఇది మన మెయిన్ యాడ్, ఇవన్నీ అడిషనల్ లింక్స్ అండి, ఇవన్నీ సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ అని అంటాం. సో దీనివల్ల యూజ్ ఏంటి? వీ కెన్ సెండ్ పీపుల్ టు డిఫరెంట్ పేజెస్ ఆన్ అవర్ వెబ్సైట్. సో ఐ క్లిక్ హియర్. సో చూడండి, ఇది 49.com, ఇది ఒక పేజు. సో నవ్ ఐ ఆమ్ రీడైరెక్టెడ్ టు ఏ డిఫరెంట్ పేజ్ ఇఫ్ యూ సీ, అవునా? Yes. సో ఒకే యాడ్ నుంచి మనం మల్టిపుల్ పేజెస్కి మన పీపుల్ని రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట, అలాగా. సో ఎస్ఈఓ కోర్స్ ఒక పేజ్ లింక్ ఇవ్వచ్చు, అండ్ దెన్ గూగుల్ యాడ్స్ కోర్స్ ఆ పేజ్ లింక్ ఇంకోటి ఇవ్వచ్చు. అలాగా మనం డిఫరెంట్ పేజెస్కి పీపుల్ అనేది రీడైరెక్ట్ చేయొచ్చు. వీడు ఎందుకు సేమ్ పేజ్కి అన్ని లింక్స్ ఇచ్చాడో ఐ డోంట్ నో. సో మైట్ బి ది కంటెంట్ ఈస్ చేంజింగ్. ఇది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉందండి. ఓకే. సో అలా మనం డిఫరెంట్ పేజెస్కి మన యూజర్స్ని రీడైరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ ది సేమ్ టైం వీ కెన్ ప్రమోట్. సో స్పెసిఫిక్ కోర్సెస్ కానీ పేజెస్ కానీ ప్రమోట్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ సైట్ లింక్ ఎక్స్టెన్షన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది.
సో ఇక్కడ నుంచి మనం ఏదైనా ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్కి కూడా ఇవి యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఫోన్ నెంబర్ అలాంటివి కనుక అవుతే వీ కెన్ యాడ్ ఇట్ అకౌంట్ లెవెల్ ఆల్సో. సో ఫోన్ నెంబర్ ఎవరికి కనిపించినా ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. సో అలా కాదు అనుకుంటే వీ కెన్ యాడ్ ఇట్ టు స్పెసిఫిక్ క్యాంపెయిన్ ఆల్సో. ఏ క్యాంపెయిన్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అలా మీరు చూస్ చేసుకోవచ్చు. లేటర్ క్రియేట్ అయిన తర్వాత ఇంకో క్యాంపెయిన్ కూడా యాడ్ చేయాలనుకున్నారు అలా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఐ చూస్ క్రియేట్ న్యూ. సో సైట్ లింక్ 1. సో ఇక్కడ చూడండి మీకు కింద కనిపిస్తున్నాయి కదా ఇలాగా. సో ఇలాగా మీరు సైట్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఐ గివ్ లైక్ సో ఎస్సీఓ కోర్స్ అండ్ దెన్ ఒక డిస్క్రిప్షన్, ఒక లైన్ డిస్క్రిప్షన్. మోస్ట్లీ డిస్క్రిప్షన్ కనిపించదండి. సో బట్ యూ కెన్ గివ్ ఎస్సీఓ నా ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ అలా, ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. సో యూ కెన్ యాడ్ 35 characters ఆఫ్ డిస్క్రిప్షన్. సో అండ్ దెన్ ఫైనల్ యూఆర్ఎల్ దాని మీద క్లిక్ చేస్తే ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి. సో ఐమ్ గివింగ్ సమ్ యూఆర్ఎల్. మీరైతే ప్రాపర్ ఇవ్వాలి, యూఆర్ఎల్ అనేది ఇవ్వండి. ఓకే. సో ఇది ఉందా లేదా అనేది కూడా హెచ్టిటిపిఎస్ లేకపోతే అలా చూపిస్తుందండి. డన్. సో అండ్ దెన్ సైట్ లింక్ 2. ఇలా మీరు మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్ అనేటివి యాడ్ చేయొచ్చు. సో గివ్ ఏ డిస్క్రిప్షన్. సో లర్న్ టు ప్రమోట్ యువర్ బిజినెస్. సో ఫైనల్ యూఆర్ఎల్ ఐమ్ గివింగ్ ఇట్ as Google Ads. సో ఇలా మీరు మల్టిపుల్ ఇంకా యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్ అనేటివి ఇవ్వచ్చు. సో అలా అని మీరు ఇచ్చినవి అన్నీ కనిపిస్తాయి అనుకోకండి. సో గూగుల్ ఏది ఇంపార్టెంట్ అనుకుంటే అది చూపిస్తుంది. ఓకే. సో అండ్ దెన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ ఈ ఎక్స్టెన్షన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు కనిపించాలి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కనిపించాలి అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇన్ విచ్ అవర్స్, విచ్ డేస్ ఇట్ షుడ్ షో అప్ అలా స్పెసిఫిక్గా కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. మీ ఇష్టం అనమాట. సేవ్. సో యాడ్ డిస్క్రిప్షన్. దేనికో నేను డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. సో సంథింగ్ ఐమ్ గివింగ్. సో మీరైతే ప్రాపర్గా ఇచ్చుకోండి. ఓకే. ఇలా కనిపిస్తుందని చూపిస్తూ ఉందండి. ఓకే. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ ఏ సైట్ లింక్ ఎక్స్టెన్షన్. సేవ్ అయిందేమో, మేబీ సమ్ ఇష్యూ, ఐ క్యాన్సిల్ ఇట్. సో వన్స్ సేవ్ అయితే ఇక్కడ కనిపిస్తాయండి మీకు. ఇట్స్ ఓకే. సేవ్ అవ్వలేదు, మీరు ట్రై వన్స్. మామూలుగా అయితే సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ హెడ్లైన్. ఓకే. ఐ చూస్ హైదరాబాద్ సంథింగ్. సో చూడండి, యాడ్ ఏ హెడ్లైన్. దిస్ విల్ బి యూజ్డ్ అక్రాస్ యువర్ సెలెక్టెడ్ క్యాంపెయిన్స్. సో ఇక్కడ హెడ్లైన్, ఎక్స్ట్రా హెడ్లైన్స్ ఇవ్వాలనుకున్నా ఇచ్చుకోవచ్చు అంట. సో మామూలుగా అయితే మన యాడ్లోనే హెడ్లైన్ ఉంటుందండి. మళ్ళీ ఇవన్నీ నాట్ మ్యాండేటరీ. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అలా ఇస్తున్నాను. సో లైక్ హెడ్లైన్ 2, హెడ్లైన్ 3 అలా ఇవ్వచ్చు అంట. సో చూడండి, స్పెసిఫిక్ డేట్ అండ్ టైం, ఏ టైం నుంచి ఏ టైం వరకు కనిపించాలి. సో ఇట్ విల్ గెట్ సేవ్డ్ లైక్ దిస్ అండ్ ఇక్కడ కనిపిస్తాయండి. సో ఒకవేళ మీరు ఏదైనా వేరే క్యాంపెయిన్కి యాడ్ చేయాలనుకున్నా సరే దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ఏ డిఫరెంట్ క్యాంపెయిన్. ఏదైనా వేరే ఇంకో బెంగళూరు క్యాంపెయిన్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, యూ కెన్ ఆల్సో డూ దట్. అలా కూడా మీరు మల్టిపుల్ క్యాంపెయిన్స్కి యాడ్ చేసుకోవచ్చు అండి క్రియేట్ చేసిన తర్వాత. వన్ మోర్ థింగ్, యూ కెన్ క్రియేట్ అసెట్స్. ఇలా సపరేట్గా అసెట్స్లోకి వచ్చైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ క్రియేట్ చేసేటప్పుడే, క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడైనా మీకు ఆప్షన్ ఇస్తుందండి. ఓకే. సో క్లియర్ టిల్ నౌ. Yes. అండ్ దెన్ డిస్క్రిప్షన్. సో మోస్ట్లీ అయితే ఇక్కడ నేమ్స్ కొంచెం డిఫర్ ఉండొచ్చు, కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ అలాగా. సో డిస్క్రిప్షన్, ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీ ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ యూ కెన్ ఆల్సో డూ దట్. అండ్ దెన్ సో హైదరాబాద్ ఐఎమ్ చూసింగ్. సో మీరు ఏం చూస్ చేసుకోకుండా పర్లేదండి, తర్వాత అయినా యూ కెన్ యాడ్ ఇట్. సో ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ కనుక యాడ్ చేయాలి అనుకుంటే. సో లర్న్ నా సంథింగ్ ఐమ్ యాడింగ్. మీరైతే ప్రాపర్గా ఇవ్వండి. 90 characters వరకు ఇవ్వచ్చు. సో ఐమ్ జస్ట్ షోయింగ్ అంతే. అండ్ దెన్ అనదర్ వన్. సో
క్యాన్సిల్. I'll go back. I want to choose call out extension. Only description select అయింది, అందువల్ల ఇది ఇలా వస్తుంది. All. I'll click here and then call out extension. So call out means show extra text or description. సో మన కీ బెనిఫిట్స్ని హైలైట్ చేస్తూ ఏమన్నా మీరు ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలంటే చేసుకోవచ్చండి. లైక్ వీ కెన్ షో ఆఫర్స్ ఆర్ అవర్ ఫీచర్స్ లైక్ 100% ప్లేస్మెంట్, ఫ్రీ టూల్స్, 100+ ఏఐ టూల్స్ ప్రొవైడ్ చేస్తాము, సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు. అలా ఏదైనా స్పెసిఫిక్ ఫీచర్స్ని మీరు హైలైట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ డూ దట్. క్యాంపెయిన్ హైదరాబాద్ and then I'll give like so 100% placement assistance. సో అండ్ దెన్ ఐ వాంట్ టు గివ్ వీకెండ్ అండ్ ఆన్లైన్లో కూడా నేను బ్యాచెస్ చెప్తాను. వీకెండ్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ ఎలా కనిపిస్తుందో మీకు రైట్ సైడ్ చూపిస్తుందండి ఎక్సీడింగ్. సో ఐ గివ్ ఎ సింబల్ సింప్లీ. అండ్ దెన్ ఎక్స్పర్ట్ ట్రైనర్స్ నుంచి మీరు నేర్చుకుంటారు. ఎక్స్పర్ట్ ట్రైనర్స్, సో ప్రాక్టికల్ ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. సో మీ డిస్క్రిప్షన్ తర్వాత ఇవి కనిపిస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు హైలైట్ యువర్ ఫీచర్స్ ఆర్ ఎనీ ఆఫర్స్ ఆర్ ఎనీథింగ్, సో స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అగైన్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్, ఏ డేస్లో ఏ టైంలో ఏ ఏ డేట్స్లో ఏ టైంలో ఏ డేస్లో కనిపించాలి, యూ కెన్ చూస్ దాట్ ఇఫ్ యూ వాంట్. అండ్ దెన్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ స్ట్రక్చర్డ్ స్నిప్పెట్. స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ అంటే సో ఇవి కూడా హెడ్డింగ్ కిందనే కనిపిస్తాయండి, మన మెయిన్ యాడ్ హెడ్డింగ్ కింద కనిపిస్తాయి. సో వాట్ సర్వీసెస్ ఆర్ వాట్ ఫీచర్స్ వీఆర్ ప్రొవైడింగ్ అనేది ఇక్కడ చూపించచ్చు అనమాట. ఓకే, లైక్ ఎస్సీఓ హెడర్ టైప్. సో ఇదేంటి బ్రాండ్సా కోర్సెసా ఏంటి, కోర్సెస్ చూస్ చేసుకుంటాను. లైక్ ఎస్సీఓ, కంటెంట్ రైటింగ్, గూగుల్ యాడ్స్, సో దెన్ సోషల్ మీడియా మార్కెటింగ్. యూ కెన్ యాడ్ మోర్. సో ఇప్పుడు నేను ఏం యాడ్ చేశానండి, సింపుల్గా ఏం సర్వీసెస్ కానీ ఏం ఫీచర్స్ కానీ ప్రొవైడ్ చేస్తాను అనేది ఇక్కడ మీరు చెప్పచ్చు అనమాట. ఇక్కడ కావాలంటే బ్రాండ్, ఇప్పుడు అదే షూ అనుకోండి, బాటా, మీరు బ్రాండ్స్లోకి వెళ్ళి సో షూస్ ఉన్నాయి మా దగ్గర, స్నీకర్స్ ఉన్నాయి, వాకింగ్ షూస్ ఉన్నాయి, శాండల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి చూడండి ఇక్కడ. సో యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దెమ్. సో మీ బిజినెస్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి ఇది. సో అదే అమ్యూనిటీస్ అంటే ఇఫ్ యు ఆర్ రియల్ ఎస్టేట్ సంథింగ్, సో మాకు కారిడార్ ఉంది, ఇంత కారిడార్ ఉంది, కార్ పార్కింగ్ ఇలా ప్రొవైడ్ చేస్తాము, అండ్ దెన్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, లైక్ దట్ యూ కెన్ మెన్షన్. అర్థమైందా అండి? Yes. అండ్ దెన్ ఐ విల్ యాడ్ నెక్స్ట్ వన్ కాల్ ఎక్స్టెన్షన్. ది నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ యూ కెన్ యాడ్ ఎ ఫోన్ నెంబర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది యాడ్ చేసుకుంటే బెటర్. సైట్ లింక్ అండ్ ఈ కాల్ ఎక్స్టెన్షన్ ఇలాంటివి బాగా వర్క్ అవుతాయి. సో ఇండియా చూస్ చేస్తాను నేను. సో షుడ్ బి దేర్. ఇరాక్ వచ్చిందంటే ఇండియా కూడా ఉంటుంది, ఇక్కడ ఉందండి ఇండియా. అండ్ దెన్ ఓకే. సో ఇది ఎప్పుడు చూపిస్తుందండి? సో మొబైల్లో అయితే చూపిస్తుంది, దే కెన్ ఆల్సో కాల్. అదే డెస్క్టాప్లో అయితే సో జస్ట్ నెంబర్ కనపడుతుంది అండి, దే కెన్ నాట్ కాల్ బై క్లికింగ్ ఆన్ ఇట్. ఓకే, సో ఎప్పుడు కనిపించాలి ఎప్పుడు Yes. కనిపించదు, ఈ కాల్ రిపోర్టింగ్ ఇదంతా కూడా నేను తర్వాత చెప్తాను మీకు. సో వాట్ ఈస్ దాట్ అండ్ ఆల్. గూగుల్ యాడ్స్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, స్లోగా నేర్చుకుందాం. అండ్ దెన్ లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్. సో లీడ్ ఫామ్ మీన్స్ డైరెక్ట్గా ఫామ్ చూపించాలి యూజర్ కంటే మీరు చేయొచ్చండి. సో ఇది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఇలా ఉంటుందండి మీకు. సో మీ యాడ్ ఇక్కడ ఉంది. సో వీళ్ళు ఇక్కడ సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ చూపిస్తున్నారు, అలానే ఆ, ఈ లొకేషన్ ఎక్స్టెన్షన్ కూడా చూపిస్తున్నారు, ఫోన్ నెంబర్ కూడా చూపిస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక ఫామ్ ఓపెన్ అప్ అవుతుంది అనమాట. ఎస్సీఆర్పిలోని ఫామ్ ఓపెన్ అప్ అవుతుంది, డైరెక్ట్గా మనం లీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళని వేరే పేజ్కి కానీ మన వెబ్సైట్కి కానీ రీడైరెక్ట్ చేయకుండానే మనం లీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. I'll choose one campaign or account. If you want, you can choose anything.
సో క్రియేట్ యువర్ లీడ్ ఫామ్, హెడ్లైన్ అనేది ఇవ్వండి. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, అండ్ దెన్ మన బిజినెస్ నేమ్. సో ఇక్కడ కొంచెం ప్రాపర్గా ఇవ్వండి, ఎందుకంటే యూజర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి అంటే కొంచెం ఇన్ఫో ప్రాపర్గా ఉండాలి, అందువల్ల. డిస్క్రిప్షన్, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ మీరు ప్రాపర్గా ఇవ్వండి. అండ్ గివింగ్ సంథింగ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. సో ఇక్కడ కనిపిస్తుంది ఫామ్లో అన్నీ కూడా. సో మీరు ఏమేమి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు? మెయిన్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. నేమ్, ఫుల్ నేమ్, ఈమెయిల్, అండ్ దెన్ ఫోన్ నెంబర్. ప్రీఫిల్డ్ అంటే అర్థం ఏంటండి? వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ నుంచి ప్రీఫిల్ చేసేస్తుంది, వాళ్ళు జస్ట్ సేవ్ కొడితే చాలు అన్నట్టు అనమాట. లైక్ దాట్. ఓకే. సో ఇవి ఆప్షనల్ కాదు, సో ఇట్స్ మ్యాండేటరీ అని చెప్తున్నా. సో బోత్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ కాన్ బి ఆప్షనల్ ఎట్ ద సేమ్ టైం. సో నేమ్ మ్యాండేటరీ. సో ఆప్షనల్ అంటే ఫిల్ చేయకపోయినా పర్లేదు అని అర్థం అండి. సో అన్నీ నాకు రిక్వైర్డ్, సో నేను ఆప్షనల్ అనేది ఎనేబుల్ చేయట్లేదు ఇక్కడ. మూడు ఫిల్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఎనీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఆల్సో. వాళ్ళ సిటీ, కంట్రీ ఏమైనా కనుక్కోవాలన్నా మీరు చేయొచ్చు. సో వాళ్ళ కంపెనీ నేమ్ లైక్ దాట్. సో ఏమన్నా ఎక్స్ట్రా, ఆర్ యూ ఓవర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్? ఓకే. సో ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం, రైట్. సో ఇంకా మీరు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడగాలనుకున్నారు, సో లైక్ ఎడ్యుకేషన్ రిలవెంట్. సో ఏ దాంట్లో మీరు ఇంట్రెస్టెడ్, లైక్ దట్ మల్టిపుల్ చాయిస్ కూడా మీరు చూపించచ్చండి ఆన్సర్. సో ఎస్సీఓ, గూగుల్ యాడ్స్. సో ఇంకా మీరు మోర్ ఆన్సర్స్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. ఓకే. సో కెన్ యాడ్ మల్టిపుల్ ఆన్సర్స్ అప్ టు 12 అంటండి. సో కింద సేవ్ ఆప్షన్ ఉంటుందేమో, యూ కెన్ డూ దా. అండ్ దెన్ ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్. సో మన వెబ్సైట్లో ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ అనేది ఒకటి ఉంటుందండి. ప్రైవసీ పాలసీ పేజ్ ఉంటుంది, ఆ పేజ్ యూఆర్ఎల్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ప్రతి వెబ్సైట్కి ఉండాలండి ఇది. సో కొన్నిసార్లు యాడ్స్ రన్ చేసేటప్పుడు అడుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ యువర్ ప్రైవసీ పాలసీ పేజ్ లుక్స్ లైక్. అంటే మేము మీ కుకీస్ కానీ ఏమైనా ఇన్ఫో కలెక్ట్ చేసినా వీ డోంట్ మిస్యూజ్ ఇట్. సో మనం ఏం చేస్తాము, డేటా ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది, అదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. సో ఐఎమ్ గోయింగ్ టు గూగుల్ యాడ్స్. సో ప్రైవసీ పాలసీ పేజ్ యూఆర్ఎల్. సో బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఇమేజ్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి, ఆర్ ఎల్స్ ఐ కెన్ అప్లోడ్. సో సంథింగ్ నేను అప్లోడ్ చేసిన, మీరైతే ప్రాపర్ది ఏమైనా అప్లోడ్ చేయండి. సో నేను లోగో చూస్ చేస్తున్నా. మామూలుగా అయితే బ్యాక్గ్రౌండ్ కొంచెం లుక్ అండ్ ఫీల్ మంచిగా ఉండేది చేయండి. సో అండ్ దెన్ ఐఎమ్ చూసింగ్ దిస్. క్లిక్ అవ్వట్లేదు ఎందుకు? లోగో లోగో యాక్సెప్ట్ చేయదే, అప్లోడెడ్ అంట. ఓకే. సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందండి అది. సమ్ అదర్ ఇమేజ్. సో ఏదో ఒకటి ఓపెన్ చూద్దాం, ఏదన్నా యాక్సెప్ట్ అవుతుందేమో. లుక్ అండ్ ఫీల్ కోసం అనుకోండి కొంచెం. సో ఇది ఓకే అంట. సో దిస్ ఈస్ ఫైన్ ఫర్ మీ. సెలెక్ట్. సో ఇది రేషియోస్ కరెక్ట్గా లేనట్టు ఉన్నాయి లోగో. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్. సో సేమ్. సో బ్యాక్గ్రౌండ్లో ఇలా కనిపిస్తుంది అండి, చూడండి బాగుంది కదా కొంచెం అలాగా. అండ్ దెన్ Yes. ఆఫ్టర్ ఫామ్ సబ్మిషన్, థ్యాంక్ యూ పేజ్ ఏమైనా చూపించాలనుకుంటున్నారా? యూ కెన్ గివ్ ఏ ఇన్ఫో లైక్, సో థ్యాంక్స్ ఫర్ ఫిల్లింగ్ ది ఫామ్, విల్ కాంటాక్ట్ యూ సూన్. అండ్ కాల్ టు యాక్షన్. సో విజిట్ వెబ్సైట్, నా వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా ఇస్తాను నేను. ఎలా కనిపిస్తుందని మీరు రైట్ సైడ్లో చూడొచ్చు. సో ఇక్కడ చూడండి థ్యాంక్ యూ చూపిస్తుంది. తర్వాత విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తే దెల్ బి రీడైరెక్టింగ్ టు మై వెబ్సైట్ ఆల్సో. ఓకే. సో సెలెక్ట్ కాల్ టు యాక్షన్ ఫర్ యువర్ యాడ్ ఆల్సో. సో మీకు కావాలంటే ఇది కూడా చూస్ చేసుకోవచ్చు అండి, కాంటాక్టర్స్. సో చూడండి ఇక్కడ కాంటాక్టర్స్ అని ఇలా కనిపిస్తుంది అనమాట. సో లర్న్, జాయిన్ నవ్, లర్న్ నవ్ సంథింగ్ ఇస్తున్నా. సో నా ఇఫ్ ఎనీవన్ క్లిక్ ఆన్ దిస్ థింగ్ కాంటాక్టర్స్ ఆర్ లర్న్ నవ్, దాని మీద ఏమన్నా క్లిక్ చేస్తే, సో జాయిన్ నవ్ ఇలా దీని మీద దేని మీద మీరు దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఓపెన్ అవుతుందండి. వాట్ విల్ ఓపెన్?
సో ఫామ్ విల్ ఓపెన్, దే కెన్ ఫిల్ అండ్ దే కెన్ గివ్ ది డీటెయిల్స్ అన్నట్టు. ఓకే, అర్థమైందా అండి? Yes. క్లియర్ రైట్? సో Yeah. ఇందాక నేను ఫోన్ నెంబర్ ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేశాను కాబట్టి అది కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ దెన్ సేవ్. సో యాక్సెప్ట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇదేం లేదండి, యూజర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం కదా, నేను మిస్యూజ్ చేయను అని చెప్తున్నాం ఓ రకంగా. క్లిక్ ఆన్ సేవ్. సో ఆర్ఎల్స్ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే ఇలా రావచ్చు. సో ఆన్సర్స్ యాడ్ అవ్వలేదంట. ఎస్సీఓ గూగుల్ యాడ్స్ డన్ మీద క్లిక్ చేయడం మర్చిపోయానండి ఇందాక నేను. సో డన్. అండ్ దెన్ సో ఎలా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఆప్షన్స్ లాగా కనిపిస్తూ ఉంది. సేవ్. సో అండ్ దెన్ నా సో నెక్స్ట్ లొకేషన్ ఎక్స్టెన్షన్. సో ఇందాక నేను ఇక్కడ యాడ్లో చూపించాను కదండి మీకు. సో ఇక్కడ వీళ్ళు లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నారు చూడండి, అలా లొకేషన్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. మీకు గూగుల్ మై బిజినెస్ ఉంటే ఈజీ అండి. సో అఫిలియేట్ అంటే, సో ఇప్పుడు బాటా అనేది ఒక షోరూమ్ అనుకుందాం. సో బాటా వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా మంది అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ తీసుకుందామండి, బాటా ఓకే పెప్సీ. సో పెప్సీ డైరెక్ట్గా అమ్ముతా ఉందా వాళ్ళ కూల్ డ్రింక్స్? వాళ్ళు సప్లై చేస్తారు కదా షాప్స్కి కానీ డీమార్ట్ కానీ అలా, అవునా? Yes. సో అలా నా ప్రోడక్ట్ సెల్ చేసే వాళ్ళ లొకేషన్ చూపించాలనుకున్నా, అలాంటప్పుడు కూడా మీరు అది చూపించచ్చు అనమాట. సో షాప్ సెల్స్ ది అడ్వర్టైజర్స్ ప్రోడక్ట్స్, ఆర్ఎల్స్ అడ్వర్టైజర్ ఓన్స్ ది షాప్. ఓన్స్ ది షాప్ అంటే నా షాప్ని నేను, నా షాప్ లొకేషన్ నేను డైరెక్ట్గా చూపిస్తున్నా. మీ ఇష్టం అండి, ఏదైనా చూస్ చేసుకోండి. కాకపోతే మీకు ఒక గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంటే బెటర్. ఆర్ఎల్స్ గూగుల్ మ్యాప్స్ కూడా ఇప్పుడు ఛాన్స్ ఇస్తూ ఉంది. యూ కెన్ గివ్ ది అడ్రస్. సో ఫర్ ఎగ్జాంపుల్ అలా ఇస్తున్నాను. సో ఐఎమ్ చూసింగ్ దిస్. సో మీరైతే ప్రాపర్ లొకేషన్ అనేది ఇవ్వండి. కంటిన్యూ. ఓకే, సో ఇంతకుముందు గూగుల్ మ్యాప్స్ ఆప్షన్ లేకుండా ఇప్పుడు అది కూడా యాడ్ చేశాడు. సో ప్రైస్ సింపుల్ అండి, మీ ప్రోడక్ట్స్ ప్రైస్ చూపించాలి అనుకుంటే, సో షో ప్రైజెస్ ఆఫ్ అవర్ కోర్సెస్ ఆర్ అవర్ సర్వీసెస్ ఆర్ అవర్ ప్రోడక్ట్స్ వీ కెన్ చూస్ దిస్. సో మనం ముందుగానే ఒక ఎక్స్పెక్టేషన్ అనేది సెట్ చేసేయచ్చు. డైరెక్ట్గా యూజర్స్ అనేవాడిని తెచ్చుకోవచ్చు. సో డైరెక్ట్గా ప్రైస్ తెలిస్తే డైరెక్ట్గా నచ్చితే వస్తాడు, లేకుంటే లేదన్నట్టు. సో ఇంగ్లీషే. సో బ్రాండ్స్ ఆ కోర్సెస్కా దేనికైనా అడుగుతుంది. సర్వీసెస్ అని చూస్ చేస్తాను నేను. కరెన్సీ నేను ఇండియా కదండి, ఇండియా ఐఎన్ఆర్. సో ప్రైస్ క్వాలిఫైయర్. సో ఫ్రమ్ అప్ టు యావరేజ్. సో దీంట్లో మూడు ఉన్నాయండి. రైట్, ఫ్రమ్ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ 1000 రూపీస్, అప్ టు అంటే అప్ టు 1000 రూపీస్ వరకు నా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. యావరేజ్, ఆన్ అన్ యావరేజ్ సో 1000 రూపీస్ 2000 రూపీస్ అలా ఉంటాయి ప్రోడక్ట్స్ అలా. సో అప్ టు కొడతాను నేను. సో అప్ టు 1000 రూపీస్ అంటే మ్యాక్సిమమ్ ఇస్ 1000 రూపీస్ నా ప్రోడక్ట్స్ ప్రైస్ అన్నట్టు అలాగా. సో హెడర్ ఎస్సీఓ. సో ఎస్సీఓ అప్ టు 10,000 రూపీస్. సో ఎన్ని యూనిట్స్, ఈ యూనిట్స్ అనేటివి ఎప్పుడు యాడ్ చేస్తామండి? మీరు ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేస్తుంటే యూనిట్స్ యాడ్ చేస్తామండి, లైక్ షూస్ ఆర్ ఎల్ సమ్ క్లాతింగ్ సంథింగ్ సమ్ ప్రోడక్ట్స్ అయితే ఇట్లా, లేదంటే అప్ టు 10,000కి. అండ్ దెన్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు మీరు, ఉన్న అలా ఇస్తున్నా. అండ్ దెన్ ఫైనల్ యూఆర్ఎల్. సో digiready.in. మొబైల్ ఫ్రెండ్లీ, మొబైల్ ఫైనల్ యూఆర్ఎల్. సో సేమ్ అండి, మొబైల్ నుంచి కూడా సేమే. ఇలా మీరు మల్టిపుల్ అసెట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. సో ఎస్సీఓ గూగుల్ యాడ్స్ వాటి ప్రైజెస్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఫైనల్ యూఆర్ఎల్, మొబైల్ ఫ్రెండ్లీ యూఆర్ఎల్. సో జాయిన్ మీరైతే ప్రాపర్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. సో ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఓకే, సో డెస్క్టాప్ వ్యూలో అయితే ఎలా కనిపిస్తుంది, సో ఇలా. ఓకే, అర్థమైందా అండి? Yes. Yeah. సేమ్ అట్లీస్ట్ 3 ఉండాలంట. ఓకే, సో సోషల్ మీడియా కోసం ఫైనల్ యూఆర్ఎల్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ యూఆర్ఎల్, జాయిన్ సంథింగ్ సేవ్. ఓకే, అండ్ దెన్ యాప్. సో ఒకవేళ మీకు మొబైల్ యాప్ ఉంది, దాన్ని మీరు
ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు, వీ కెన్ యాడ్ లింక్ ఆఫ్ అవర్ మొబైల్ యాప్ ఆల్సో. మన యాడ్ కింద మన మొబైల్ యాప్ లింక్ కనిపిస్తుంది, ఇలా ఇన్స్టాల్ అని కనిపిస్తుంది అనమాట. సో ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్. సో ఇది చెయ్యాలి అంటే మీ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉండాలండి. సో ప్లే స్టోర్లో రిజిస్టర్ అయి ఉంటేనే ఇక్కడ కనిపిస్తుంది, అప్పుడే మీరు యాడ్ చేయగలుగుతారు. సో నో మ్యాచెస్, వరల్ స్విగ్గీ కోసం సర్చ్ చేస్తాను, నేను స్విగ్గీ ఉంటుంది అనుకుంటున్నా. సో చూడండి, ఇలా మన యాప్ అనేది ప్లే స్టోర్లో ఉండాలి, అప్పుడే కనిపిస్తుంది, దాన్ని చూస్ చేసుకోండి. సో లింక్ టెక్స్ట్, సో ఇన్స్టాల్ నవ్ అని ఇస్తున్నా నేను. సో ఎవరైనా సరే ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే దిల్ బి రీడైరెక్టెడ్ టు ప్లే స్టోర్కి వెళ్తారనమాట. అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. సో మోస్ట్లీ ఇది మొబైల్ యాప్ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు చేస్తామండి. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ డేట్స్ ఉండాలి, ఏ టైంలో కనిపించాలి, ఏ టైంలో కనిపించద్దు, ఎక్స్టెన్షన్ యూ కెన్ సెట్ దట్ ఆల్సో. మనకు ఒక మొబైల్ యాప్ ఉండి దాన్ని ప్రమోట్ చేసుకోవాలి, యూజర్స్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మొబైల్ యాప్. అండ్ దెన్ ప్రమోషన్ ఎక్స్టెన్షన్, ది లాస్ట్ వన్. ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి, సో పండగ ఆఫర్స్, దివాళీ ఆఫర్స్, డిస్కౌంట్స్, డీల్స్ ఎలా ఉంటే మీరు చూపించచ్చు. సో ఇందాక వీడు చూపించాడు కదండి డీల్, సో 100% ఆఫ్ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్, ఇలా డీల్స్ ఆఫర్స్ ఏమైనా ఉంటే మీరు చూపించచ్చు అనమాట. సో ఐ విల్ గో బ్యాక్ హియర్. సో ఏ క్యాంపెయిన్ యూ కెన్ చూస్, అకేషన్ ఏంటి. సో నేను వచ్చేసి సో దివాళీ చూస్ చేసుకుంటున్నా. అండ్ దెన్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్, కరెన్సీ ఇస్ ఐఎన్ఆర్, ఐఎన్ఆర్. ఓకే. సో ఇక్కడ డిస్కౌంట్ టైప్స్ కొన్ని ఉంటాయండి, మానిటరీ డిస్కౌంటా, పర్సంటేజ్ డిస్కౌంటా, ఎట్లా అనేది. సో యూ కెన్ చూస్ ఎనీ డిస్కౌంట్. సో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం, సో 1000 రూపీస్ డిస్కౌంట్, అలా మీరు చెప్పచ్చు అనమాట. అండ్ దెన్ ఐటమ్, సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్స్, సంథింగ్ ఐమ్ గివింగ్. సో 24 క్యారెక్టర్స్ వస్తుందా, సో సంథింగ్ ఐమ్ గివింగ్ లైక్ దిస్. ఈ మోస్ట్లీ ఏంటంటే ప్రోడక్ట్స్కి బాగా పనిచేస్తుంది కూపన్. సో కూపన్ ఇలా చూపిస్తుందంట. ఓకే. సో పర్సంటేజ్ డిస్కౌంట్ అంటే డైరెక్ట్ 10% డిస్కౌంట్ అట్లా అండి. సో అప్ టు మానిటరీ డిస్కౌంట్ అంటే అప్ టు 1000 రూపీస్ డిస్కౌంట్ అని పెడతారు, ఎప్పుడైనా గమనించారా? Yes. సో ఎగ్జాక్ట్ 1000 కాదు, ఆ మింత్రా కానీ వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. సో ఇట్స్ నాట్ 1000 రూపీస్ డిస్కౌంట్, అప్ టు 1000 రూపీస్ అంటే 100 రూపీస్ అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 300 200 అవ్వచ్చు. అవ్వచ్చు. Yes. రైట్. సో అట్లా డైరెక్ట్ మానిటరీ డిస్కౌంట్ అంటే డైరెక్ట్ 1000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేస్తాను అని అర్థం. ఆరెల్స్ పర్సంటేజ్ అంటే డైరెక్ట్ 10% డిస్కౌంట్, ఇలా మీరు చెప్పొచ్చు అనమాట. సో ఐ కెన్ సెలెక్ట్ 10% డిస్కౌంట్. సో అప్ టు అంటే అప్ టు 10% ఆర్ అప్ టు 1000 రూపీస్, అలా మీరు స్పెసిఫిక్గా అమౌంట్ కానీ పర్సంటేజ్ కానీ మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను లొకేషన్, ఎక్స్టెన్షన్ ఇవన్నీ యాడ్ చేశాను కదా, అవన్నీ చూపిస్తా ఉందన్నమాట ఇక్కడ. సో ఫైనల్ యూఆర్ఎల్, సో digiready.in, డీటెయిల్స్. సో ఎంతవరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్, సో ఆర్డర్స్ అయిపోయే వరకా, సో ప్రోమో కోడ్ ఉన్నంత వరకు వ్యాలిడా. సో యూ కెన్ చూస్ ఇట్ ఆర్ ఎల్స్ ఐ చూస్ నన్. సో ఆర్ ఎల్స్ ప్రోమో కోడ్, ఈ కోడ్ వాడండి, యూ విల్ గెట్ ఏ డిస్కౌంట్ అన్నట్టు చూపించచ్చు. లైక్ సో జాయిన్ అనే కోడ్ కనుక మీరు టైప్ చేస్తే విల్ గెట్ 10% డిస్కౌంట్ అని చెప్తున్నా. ఏ టైం నుంచి ఏ టైం వరకు వ్యాలిడ్. ఈ ఆఫర్ అనేది March 3 నుండి March 15 వరకు వ్యాలిడ్, అలా మీరు పెట్టచ్చు అనమాట. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ హియర్, మామూలుగా అయితే చూపిస్తుందని నేను అనుకుంటున్నా. సో చూడండి, వ్యాలిడ్ ఫ్రమ్ 3rd March to 15th March. జాయిన్ నవ్ కోడ్, ఈ కోడ్ యూస్ చేయండి, 10% ఆఫ్ వస్తుంది మీకు. అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే. సో అర్థమైందా అండి? ఇలా మనం Yes. వేరియస్ ఎక్స్టెన్షన్స్ అనేవి మన యాడ్స్కి యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఎక్స్టెన్షన్ని వేరే క్యాంపెయిన్కి కానీ వేరే అకౌంట్కి యాడ్ చేయాలన్నా సరే మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో మనకు యాడ్ ఉందని చెప్పి అన్ని ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేసి అన్నీ పెట్టేయాల్సిన పని లేదండి. సో వీ డోంట్ హ్యావ్ టు యూస్ ఆల్ ఎక్స్టెన్షన్స్. అట్లీస్ట్ 3 to 4 టైప్స్ ఈస్ రికమెండెడ్, లైక్ సైట్ లింక్ ఎక్స్టెన్షను, కాల్ ఓన్లీ యాడ్స్ ఎక్స్టెన్షను, ఆఫ్ ప్రమోషన్స్ కానీ, అలా మనకు ఉపయోగపడే ఎక్స్టెన్షన్స్ మాత్రమే
యాడ్ చేసుకోండి. మీరు 100 ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేసినా సరే గూగుల్ విల్ ఆటోమేటికలీ చూస్ ది బెస్ట్ వన్స్ అండ్ షో బేస్డ్ ఆన్ ది యూజర్ డివైస్ని బట్టి, యూజర్ సర్చెస్ని బట్టి చూపిస్తుందండి, యూజర్ ఇంట్రెస్ట్ని బట్టి చూపిస్తుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ నెంబర్ ఏడ కనిపిస్తే బెటర్, మొబైల్లో కనిపిస్తే బెటర్. అలాగా డివైస్ని బట్టి, యూజర్ సర్చ్ని బట్టి మన సార్ ఎక్స్టెన్షన్స్ సార్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, ఎనీ డౌట్? నో. సో ఇంకొకటండి, మీరు ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసేసాము కనిపిస్తాయి ప్రతి యాడ్కి అని అనుకోకండి. మోస్ట్లీ టాప్లో కనిపించే యాడ్స్కి మాత్రమే ఎక్స్టెన్షన్స్ కనిపిస్తాయండి. సో చూడండి, దీనికి కనిపించట్లేదు. ఓకే. మేబీ వీళ్ళు పెట్టిండకపోవచ్చు, లేకుంటే గూగులే చూపించకపోవచ్చు కూడా. ఎందుకంటే మోస్ట్లీ యూజువల్లీ టాప్ 3 రిజల్ట్స్కి మాత్రమే ఈ ఎక్స్టెన్షన్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. సో అందులో కూడా ఏది బెస్ట్ అని గూగులే డిసైడ్ చేసుకొని చూపిస్తుంది. మీరు అన్ని 12, 15 క్రియేట్ చేసినంత మాత్రం అన్ని గూగుల్ చూపించదు. సో గూగుల్ విల్ చూస్ ది బెస్ట్ వన్స్. కింద ఎక్కడో కనిపించే యాడ్స్కి కింద కూడా ఏమైనా యాడ్స్ కనిపిస్తూ ఉండొచ్చు. సో అట్లాంటి వాటికి జస్ట్ 1 or 2 ఎక్స్టెన్షన్స్ కనిపించచ్చు, ఆర్ఎల్స్ అస్సలు కనిపించకపోవచ్చు కూడా. చూడు, దీనికి అస్సలు లేదు. ఓకే, సో లైక్ దాట్. ఓకే, గూగుల్ ఓన్లీ విల్ డిసైడ్ అండ్ షో. సో దానివల్ల ఊరికే వందలు వందలు క్రియేట్ చేయకండి, అవసరం ఉండేటివి మాత్రమే క్రియేట్ చేసి యాడ్ చేసుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఈరోజు మనం కీవర్డ్ మ్యాచ్ టైప్స్ గురించి, కీవర్డ్ ప్లానర్ టూల్ గురించి, అండ్ దెన్ వి డిస్కస్డ్ అబౌట్ గూగుల్ యాడ్ అసెట్స్. సో ఇవన్నీ కూడా మనం రేపు చెప్పుకునే క్లాస్లో, సో అడ్వాన్స్డ్ సెర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్లో యూస్ చేస్తాం.